Good morning, madam. Before giving them instructions, we should on. Okay. Good morning, Dhanlashmi. నిన్న ఎగ్జామ్ రాసావా? నేను రాలేదు మేడం నిన్న. అయ్యా, ఓకే మేడం. గ్రూప్ లో ఉన్నావా? వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావా? లేదు మేడం. ఓకే ఫైన్. నేను ఇప్పుడు లింక్ షేర్ చేస్తాను, గర్ల్స్ బ్యాచ్ లింక్. వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వు నువ్వు, ఓకేనా? ఓకే మేడం. సార్ నిన్న ఓకే, థ్యాంక్ యూ ధనలక్ష్మి. ఓకే మేడం. యూ కెన్ మ్యూట్ ఇట్. సో కిరణ్ నిన్న ఎగ్జామ్ రాశాడు ఎలాగో, ఓకే. అండ్ సంధ్య ఆల్సో. సంధ్య వల్లి, మీరు ఎగ్జామ్ రాసారా నిన్న? రాశారు మేడం. సో ముగ్గురు రాసారా? కిరణ్, జయంత్, చంద్రిక, తిరుమల, ఇంకా 3 పర్సన్స్ రాశారు మేడం. సో శ్రీదేవి జాయిన్ అయ్యారు కానీ మరి సబ్మిట్ చేయలేదేమో. అవును, తను స్టార్టింగ్. ఓకే. సంధ్యాది రాలేదా సార్ రెస్పాన్స్? అంటే నేమ్ సంధ్యాన మేడం, ఇంకా ఫ్రంట్ ఏమన్నా ఉంటుందంటారా? సో వల్లి నాకు 2 టైమ్స్ వచ్చినాయి రెస్పాన్సెస్. ఓకే, అలజంగి అని ఉంది. అంటే వాళ్ళు ఎలా పెట్టింటారు మేడం, వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి మనకి రెస్పాన్సెస్ వస్తాయి. ఓకే, ఎవరో రౌడీ జాయిన్ అయ్యారు మన గ్రూప్ లో. సో రౌడీ అని డైరెక్ట్ గా పెట్టేశారు మేడం. ఓకే మేడం, ఇంకెవరితో ఇంటరాక్ట్ అవుతారా? ఆ సంధ్యాని అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే. నిన్న ప్రియాంక కూడా ఎగ్జామ్ రాసావా? టెక్స్ట్ చేయ ఒకసారి. సంధ్య మేడం ఇంటరాక్ట్ అవ్వండి. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ వచ్చరికి APSSTC సంధ్య. మీ మెయిల్ కి దీనికి సంబంధం లేదు. ఓన్లీ ఈ యొక్క కోర్సు మీరు చదువుకోవాలంటేనే ఇది ఓపెన్ చేయాలి. ఓకే. నో రెస్పాన్స్ మేడం. ప్రియాంక మాత్రం ఎగ్జామ్ రాలేదు అంటున్నారు. ఓకే ఫైన్. ఓకే. సో రజియా నిన్న వచ్చింది బట్ రెస్పాండ్ అవ్వలేదు కదా రజియా కూడా? అవును మేడం. రజియా కనీసం టెక్స్ట్ అన్నా చేయి, రెస్పాండ్ అవ్వకపోతే. ఎగ్జామ్ రాసావా లేదా? ఎగ్జామ్ రాయలేదు మేడం. రాయలేదు. ఓకే. సైట్ అనేది ఓపెన్ అయితమ్మా, పోర్ట్ సైట్. ఓకేనా? POD సైట్ అనేది ఓపెన్ అయితే మీ యొక్క నేమ్ తోటి మీ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనమ్మా? ఇదే కదా? అందరికి ఓపెన్ అయిందా? కిరణ్, ఎస్ మ్యామ్. నిన్న ఒక క్వశ్చన్ ఉంది కదా మనకి. ఎగ్జామ్ రాసావు కదా నువ్వు? ఎస్ మ్యామ్. రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేసుకుంటారు అంటే ఏం పెట్టావు? 2 టైమ్స్ మ్యామ్. 2 టైమ్స్ పెట్టావా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. నైట్ టైం గా చేస్తాను. ఓకే, నువ్వు నిజంగా చేస్తావు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్? అంటే అన్నం తినాక చేస్తా మేడం, నైట్ టైం. ఓకే, వెరీ గుడ్ యార్, గుడ్ హ్యాబిట్. సో అందరూ కిరణ్ లాగా 2 టైమ్స్ బ్రష్ చేస్తున్నారా? నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, నేనైతే చేయను. కిరణ్ గుడ్ బాయ్ కాబట్టి 2 టైమ్స్ చేస్తున్నాడు. యాక్చువల్ గా క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 2 టైమ్స్, అది కరెక్ట్ ఆన్సర్. బట్ నేనైతే రోజు 2 టైమ్స్ చేయట్లేదు. బట్ వీ హ్యావ్ టు డెవలప్ దట్ గుడ్ హ్యాబిట్. 2 టైమ్స్ బ్రష్ చేస్తే ఏంటంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేస్తాం కదా మనం. ఇంకా చాలా సింపుల్ క్వశ్చన్స్ పెట్టాము మేము. నీకు ఎలా అనిపించింది కిరణ్ నిన్న క్వశ్చన్ పేపర్? బాగుంది మేడం. అంటే ఏమన్నా కొంచెం
అంటే అలాంటి క్వశ్చన్స్ ఇంకా ఎప్పుడైతే అట్లా ఆన్సర్ చేయలేము మేడం. అవునా? అంటే మనకెవరు పెట్టరు గదా! పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మీద క్వెషన్స్ ఎవరు పెట్టరు. అవును మేడం. మనకి అసలు ఎగ్జామ్స్ ఉండవు. అసలు ఆ టాపిక్కే ఉండదు గదా! కాలేజ్‌లో డిస్కస్ చేయరు ఇంతవరకు. బట్ అవును. అదొక మంచి టాపిక్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ మనకి. సో, యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తే బావుంటది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కూడా. ఓకే. నేను ఇంకో క్వెషన్ అడుగుతాను. వెయిట్ ఐ ఫర్గాట్ ద క్వెషన్స్. ఐ వుడ్ హావ్ రిటన్ దెమ్ బట్ ఒక పని చేస్తే బెటర్ ఏమో. మనం స్క్రీన్ షేర్ చేసుకుందామా క్వెషన్స్? ఎస్ మ్యామ్. దిలీప్ సార్, వాట్ డు యూ సే? చెప్పండి మేడం. మీకు వచ్చరికి 2 కోర్స్ అలాట్ చేశారు. మళ్ళీ అదే క్వెషన్ పేపర్ ఎగ్జామ్ అయితే పెట్టంగా ఇప్పుడు డిస్కస్ చేస్తే. లేదు మేడం. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ హార్డ్వేర్ ఓకే. ఓకే. ఫైన్. మేడం రజయ్ గారు ఒక క్వశ్చన్ అడిగారు చాట్ బాక్స్ లో, లింక్ ఏదో పెట్టమని చెప్పని. నాకు తెలిసి గర్ల్స్ వాట్సాప్ లింక్ అంటారా? ఆ! అది పెట్టండి సార్. నేను మర్చిపోయాను. పెడతానని. ఎవరికో ఈ ధనలక్ష్మికి చెప్పినట్టున్నాను నేను. ఓకే లింక్ మేడం, నేను పెడతానని. షేర్ చేస్తాలేండి. బట్ స్టూడెంట్స్ అందరూ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. ఎవరో ఇద్దరు మాత్రమే ఓపెన్ చేశారు, రిమైనింగ్ పర్సన్స్ ఎవరు ఓపెన్ చేయాలి. ఓకే. సో, యెస్టర్‌డే వీళ్ళు జాయిన్ అయ్యారు కదా! ఐ థింక్ బ్యాచ్ 6 అని పెట్టారు కదా! వాళ్ళు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారండి మీరు? నిన్న జాయిన్ అయ్యారు. నేను మర్చిపోయాను మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు. సో బ్యాచ్ 6 అని టైప్ చేశారు కదా, సో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు కొంచెం చాట్ బాక్స్ లో నాకు రెస్పాండ్ అవుతారా? లేకపోతే రీనేమ్ అయినా చేయండి మీది. ఓకే ఫస్ట్ అండర్స్టాండింగ్ ద కంప్యూటర్ సిస్టమ్ యూనిట్. ఓకే దీంట్లోనే చాప్టర్ లో మళ్ళీ సబ్ చాప్టర్స్. ఓకే అలానే లాస్ట్ లో కూడా అసెస్మెంట్ కూడా వస్తుంది. ఒక దానికి ఆల్మోస్ట్ 10 ఉంటే 10 అసెస్మెంట్. బ్యాచ్ 6 చాలా యూస్ఫుల్. ఫ్రీగా ఫైనల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అది కూడా చూపిస్తాను. ఓకే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్. సో మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి, కాలేజ్ నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ నేమ్. ఇలా కబుర్లు చెప్పుకుంటే ఎలా? Is the main component of a computer system. It is an enclosure that contains ఓకే most మొబైల్ లో of the అందరికి అలా components of a computer. జస్ట్ మనం ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటాం, లేదంటే వితౌట్ ఇయర్ ఫోన్స్ ఓకే యూజ్ జిఐసి Important components of Okay, the sir. system unit are ఏమంటే క్లారిటీగా చాలా విజువల్ గా వర్చువల్ రియాలిటీలో Central చూపిస్తారు. Processing Unit or CPU. సో కింద మనకి బ్రాండ్ కూడా ఇస్తారు. Random access. ఓకే. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి క్వెషన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వెషన్ కనిపిస్తుందా మీకు? మేడం ఇంకొంచెం జూమ్ చేస్తే బెటర్. ఓకే. The system unit. ఎస్ మేడం. Tablets and mobile devices are still ఓకే. సో, ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఎవరు చెప్తారు? సో ఈ ఎవరైనా ఆన్సర్ క్వెషన్‌కి తెలిస్తే ఆన్సర్ ఎవరు రాశారు? చాట్ బాక్స్ లో ఎంటర్ చేయండి, నేను మేడంకి ఇంటరాక్ట్ చేస్తాను. ఏది మనల్ని ఒకళ్ళ కంటే భిన్నంగా చూపిస్తది అని కదా! ఈ క్వెషన్ మీనింగ్. ఫస్ట్ క్వెషన్ మీనింగ్. సో, మనందరికీ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ ఉంటాయి మనందరికీ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే. సో, అది ఏది డిసైడ్ చేస్తది? మనం వేరే వాళ్ళకంటే డిఫరెంట్ అని చెప్పేసి. ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి అని చెప్పేసి ఏది డిసైడ్ చేస్తది ఈ ఆప్షన్స్‌లో? హెరిడిటీ అంటే వారసత్వం. ఓకే. ఎమోషనల్ టోన్. టోన్ అంటే మన వాయిస్. ఎమోషనల్‌గా మాట్లాడేది డిసైడ్ చేస్తదా? హెరిడిటీ డిసైడ్ చేస్తదా? పర్సనాలిటీ డిసైడ్ చేస్తదా? అది ఆన్సర్ ఏం పెట్టారు మీరు? ఎవరైనా టెక్స్ట్ చేస్తారా?
చాట్ బాక్స్ లో బేబీ ప్రియాంక అండ్ లీలావతి మేడం పర్సనాలిటీ అని పెట్టారు. వెరీ గుడ్. సో మన పర్సనాలిటీ డిసైడ్ చేస్తుంది కదా, మన క్యారెక్టర్స్ అన్ని మనం వేరే వాళ్ళకంటే డిఫరెంట్ గా ఉన్నామని. సో దీనికి రైట్ ఆన్సర్ పర్సనాలిటీ. మన హెరిడిటీ డిసైడ్ చేయదు, మన వాయిస్ డిసైడ్ చేయదు, మన పర్సనాలిటీ డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్, అవర్ పర్సనాలిటీస్ డెవలప్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్. దీని ఆన్సర్ ఏం పెట్టారు? మొత్తం టైప్ చేయక్కర్లేదు, మీరు ఆప్షన్స్ పెట్టండి చాలు. పోనీ అంత టఫ్ గా ఉంటే టైప్ చేయడం, ఆప్షన్ పెడితే చాలు. సో స్టూడెంట్స్, మీకు ప్రతి క్వశ్చన్ కి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏ బిసి. సో ఇందులో మీరు క్వశ్చన్ పేపర్ లో ఏవైతే మార్క్ చేశారో ఆ మార్క్ ని చాట్ బాక్స్ లో ఎంటర్ చేయండి. ఏనా బీనా సీనా. ఎవరికైనా తెలుసా మన పర్సనాలిటీ ఎలా డెవలప్ అయ్యిద్ది, దేన్ని బట్టి డెవలప్ అయ్యిద్ది? నేను దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పా స్టార్టింగ్, హెల్ బాయ్ మూవీ గురించి. సో లీలావతి అండ్ బేబీ ప్రియాంక బోత్ ఆర్ సి మేడం. అదేంటి వాళ్ళిద్దరే రాసారా ఎగ్జామ్? ఇంకెవరు బెటర్ ఆన్సర్స్? అందరు రాశారు కదా నిన్న ఎగ్జామ్. ఆన్సర్స్ ఎవరికి తెలీదా? తప్పు పెట్టారా? ఓకే, 2 జెనెటిక్ ఇన్హెరిటెన్స్. మనకి పుట్టేటప్పుడు కొన్ని క్వాలిటీస్ వస్తాయి, సో అది కూడా మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తుంది. అండ్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, మనం పెరిగే ఎన్వైరన్మెంట్ కూడా మన క్యారెక్టర్ని, మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తుంది. సో 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి బోత్ ఆఫ్ ద అబోవ్. ఓకే, సో థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ can have an effect on the development of an individual's personality? వీటిల్లో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది మన ఒక ఇండివిజువల్ యొక్క పర్సనాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. ఈ థింగ్స్ లో ఏది మన పర్సనాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది? Physical and mental capabilities, health and physical appearance, skin color, gender and sexual orientation, and all of the above. So what is the right answer? All of the above kada. ఇవన్నీ మన పర్సనాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫిజికల్, మెంటల్ క్యాపబిలిటీ, అండ్ మనం ఎలా ఆలోచిస్తున్నాము అనేది మెంటల్ గా ఒకటి. బట్ అగైన్ ఫిజికల్ అపియరెన్స్, మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నామంటే కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళని కమాండ్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. సో అది కూడా మన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది. ఫిజికల్ అపియరెన్స్. అండ్ మన హెల్త్, మనకి హెల్త్ బాగోనప్పుడు ఎవరైనా తిట్టినా ఏం చేసినా పోతే పోనీ అని వదిలేస్తాం కదా హెల్త్ బాగోనప్పుడు. అదే మనం హెల్తీగా ఉంటే ఎవరైనా ఏదన్నా అంటే తిరిగి గొడవ పెట్టేసుకుంటాం వెంటనే కదా. సో అండ్ స్కిన్ కలర్, మన స్కిన్ కలర్, మనం కొంచెం నల్లగా తెల్లగా ఉంటే బాగా ఫోర్స్ కొడతాము, నల్లగా ఉంటే అరే నేను నల్లగా ఉన్నాను, నాకు అవసరమా, నేను యాంకరింగ్ చేయడం అవసరమా, ఇట్లా కొంతమంది ఫీల్ అవుతుంటారు. సో స్కిన్ కలర్, మన జెండర్, నేను అమ్మాయిని, నేను బయటికి వెళ్ళకూడదు, నేను వెళ్ళి మార్కెట్లో ఇవి చేయకూడదు, అది అబ్బాయిల పనులు, అలా జెండర్ కానీ ఇవన్నీ మన పర్సనాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఆన్సర్స్. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబోవ్. సో మేడం ఈ క్వశ్చన్ కి జయంత్ అండ్ ప్రియాంక బోత్ ఆర్ కరెక్ట్ పెట్టారు మేడం. ఆల్ ఆఫ్ ద అబోవ్. ఓకే, వెరీ గుడ్ జయంత్ అండ్ ప్రియాంక. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది the process of improving oneself or lifelong process or the pursuit of personal growth by gaining knowledge and improving personal skills.
సో జయంత్ బి అని పెట్టారు మేడం, లైఫ్ లాంగ్ ప్రాసెస్. Mm-hmm. సో ప్రియాంక ఇస్ టైప్ ఆల్ ఆఫ్ ద అబౌవ్. Mm-hmm. లీలావతి ఆల్సో బి, లైఫ్ లాంగ్ ప్రాసెస్. Okay. సో ఇది ప్రసన్న కొంచెం ఆల్ ఆఫ్ ది అబౌవ్. శ్రీదేవి లైఫ్ లాంగ్ ప్రాసెస్. Mm-hmm. సో బి అండ్ ఈ మేడం, బి అండ్ డి లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఎక్కువ అండ్ ఆల్ ఆఫ్ వచ్చాయా? అవును మేడం. సరే ఆన్సర్ చూద్దామా మనం. ఈ పేపర్ కింద ఆన్సర్స్ ఉన్నాయి, మీకు అవి చూపిస్తాను ఒక నిమిషం. సో ఆన్సర్ చూడండి, ఇది ఎన్నో క్వశ్చన్. సో దిస్ ఈస్ 4th క్వశ్చన్ రైట్. సో అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా మనకి. ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ వన్ సెల్ఫ్, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడమే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే, అంతే కదా. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఈ ఏజ్ లోనే నేర్చుకోవాలి అని లేదు, అది లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనం ప్రతి స్టేజ్ లో, మన లైఫ్ లో ప్రతి స్టేజ్ లో ఎంతో కొంత మన క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటాము, మన యాటిట్యూడ్ మార్చుకుంటా ఉంటాము, మన వే ఆఫ్ థింకింగ్ మారుతూ ఉంటుంది ప్రతి స్టేజ్ లో. సో అది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఓన్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్సే నేర్చుకోవాలని లేదు, ఈవెన్ నేను నేర్చుకోవాలి. మీకు టీచ్ చేస్తున్నానని చెప్పేసి నాకేదో బాగా తెలుసు అని కాదు, నేను నేర్చుకోవాలి. సో మన పేరెంట్స్, మన తాతలు, వాళ్ళందరికీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ప్రతి స్టేజ్ లో మనం ఎంతో కొంత నేర్చుకుంటుంటాం, దాన్ని బట్టి మన వే ఆఫ్ థింకింగ్ మార్చుకుంటూ ఉంటాం. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, ద పర్స్యూ ఆఫ్ పర్సనల్ గ్రోత్ బై గెయినింగ్ నాలెడ్జ్ అండ్ ఇంప్రూవింగ్ పర్సనల్ స్కిల్స్. నాలెడ్జ్ నేర్చుకోవడం అనేది మన పర్సనల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేది. అవన్నీ ఇవన్నీ మనం వెతికి మరీ నేర్చుకోవాలన్నమాట. ఓకే. సో మనం ఏదో పెరిగామంటే పెరిగాం కాదు. ఇప్పుడు చూడండి, మీరు ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు అంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అవును, నేను నా పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను కొంచెం బాగా ఆలోచించాలి, అందరిలాగా ఉండకూడదు అన్న మీకు జీల్ ఉంది. సో మీరు దాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారు, నేర్చుకోవాలి అనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో పార్టే. ఓకే. సో ద ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో 5th క్వశ్చన్, guidelines on how you live, your beliefs about right and wrong. మనకి రైట్ అండ్ రాంగ్ అనేది ఎలా జీవించాలి, ఓకే, ఎలా బతకాలి, ఏది రైట్ రాంగ్ అనేది దేని వల్ల వస్తుంది మనకి అంటే, వీటిలో ఈ ఆప్షన్స్ లో రైట్ రాంగ్ అని తెలుసుకునేది ఏంటి, ఎలా బతకాలి, రైట్ ఏంటి రాంగ్ ఏంటి అని తెలుసుకునేది ఏంటి? సో జయంత్ ఏ మేడం, జయంత్ అండ్ Okay. కేఎస్ఆర్ జిఏసి. సో వీళ్ళిద్దరు కూడా ఏం టైప్ చేశారు. సో బేబీ ప్రియాంక ఆల్సో ఒక ఏ వాల్యూస్. సో కిరణ్ Okay. కుమార్ ఏ. ఓకే ఓకే, వెరీ గుడ్ స్టూడెంట్స్, అందరూ వాల్యూస్ అని పెట్టారు. దాట్స్ ద రైట్ ఆన్సర్. మనకి వాల్యూస్ ఉంటేనే కదా మనం డిసైడ్ చేస్తాం ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో మనం ఎలా బతుకుతున్నాం అనేది కూడా వాల్యూస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, బట్ నాట్ ఆన్ గోల్స్ కదా. అంబిషన్స్ మీద మనం డిపెండ్ అవ్వం కదా. అంబిషన్స్ అవి ఏంటంటే మనకి రీచ్ అవ్వడానికి ఉపయోగపడతాయి, కానీ సో రైట్ రాంగ్ డిసైడ్ చేసేది అంబిషన్ కాదు కదా, వాల్యూస్. ఓకే, మనం నేర్చుకున్న మంచి విషయాలు అవన్నీ డిసైడ్ చేస్తాయి, ఏది మంచి ఏది చెడు అని ఎలా డిసైడ్ అవుతామంటే మనం నేర్చుకున్న వాల్యూస్ని బట్టి. ఓకే, నెక్స్ట్, సంథింగ్ యూ వాంట్ ఇన్ ద ఫ్యూచర్. ఇది అందరూ పెట్టేసి ఉంటారు, చాలా ఈజీ క్వశ్చన్, కొంచెం టిపికల్ కూడా. 2 టైప్స్గా థింక్ చేయొచ్చు దీన్ని. చూద్దాం మనకి ఫ్యూచర్లో అవసరం అయ్యేది ఏంటో చెప్పండి. మేడం ఓన్లీ జయంత్ మాత్రమే టైప్ చేశారు సి అని, గోల్స్ అని. ఈ జయంత్కి ఎవరో లీక్ చేశారబ్బా క్వశ్చన్ పేపర్. ఓకే, బేబీ ప్రియాంక వాల్యూస్ అండ్ కేఎస్ఆర్ గోల్స్. ఓకే,
సో వాల్యూస్ అనేది మనకి ఫ్యూచర్ లోనే కాదు, ఇప్పుడు కూడా కావాలి. అవి ఎప్పుడు ఉండాలి. వాల్యూస్ అనేది ఫ్యూచర్ కి సంబంధించి కాదు. సో శ్రీదేవి ప్రసన్న కూడా వాల్యూసే పెట్టారు మేడం. అరే అలా ఫ్యూచర్ లోనే కావాలా మనకి వాల్యూస్? కొంచెం లాజికల్ గా థింక్ చేయండి. ఫ్యూచర్ లోనేనా వాల్యూస్ కావాల్సింది, ఇప్పుడు వద్దా? ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గోల్స్. ఓకే, అవి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అవి పక్కన పెట్టండి. షార్ట్ టర్మ్ అంటే ఏదైనా ఫ్యూచర్ కి సంబంధించింది అనుకోండి, షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ. ఇప్పుడు నేను ప్రొఫెసర్ అవ్వాలి అనేది నా లాంగ్ టర్మ్ గోల్, ఎందుకంటే ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు రీచ్ దాట్ పొజిషన్. బట్ షార్ట్ టర్మ్ అంటే ఓకే, ఈ రోజు ఈవినింగ్ కల్లా నేను ఒక టాపిక్ కంప్లీట్ చేసేయాలి. ఓకే, నా పిహెచ్డి థీసిస్లో నేను ఒక పార్ట్ ప్రిపేర్ చేసేయాలి. సో ఇవి షార్ట్ టర్మ్ గోల్స్. ఈ రోజు ఈవినింగ్ కి కంప్లీట్ చేయాలి అంటే అప్పటికప్పుడు పెట్టుకునే టార్గెట్స్ ని మనం షార్ట్ టర్మ్ గోల్స్ అంటాము. అండ్ చాలా లాంగ్ ప్రాసెస్. ఓకే, నేను ప్రొఫెసర్ అవ్వాలి అనేది చాలా లాంగ్ టైం పట్టింది కాబట్టి అది నా లాంగ్ టర్మ్ గోల్. బట్ ఫ్యూచర్ లో అవి జరుగుతాయి. ఓకే, సో వీటిలన్నిటిని కలిపి గోల్స్ అని పెట్టేస్తే మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో వాల్యూస్ అనేది నాకు ఇప్పుడు కావాలి, ఎప్పుడు కావాలి, ఓన్లీ ఫ్యూచర్ లోనే కాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. గోల్స్ దట్ మైట్ టేక్ మంత్స్ ఆర్ ఇయర్స్ టు అచీవ్. ఇప్పుడే చెప్పాను కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాక వచ్చింది ఈ క్వశ్చన్. అర్రే ఇది ఈజీగా చెప్పేస్తారు. నేను ఇప్పుడే కదా చెప్పాను. గోల్స్ దట్ మైట్ టేక్ months or years to achieve. ఎవరైనా ఆన్సర్ పెట్టారా? సో జయంత్ ఏ, హేమ బి. సో రజీ ఆల్సో బి మేడం, ప్రియాంక ఆల్సో బి. అరే జయంత్ని ఇప్పుడే కదా పొగిడాను నేను. ఆన్సర్ పేపర్ లీక్ అయ్యింది జయంత్కి అని చెప్పేసి, సర్లే మేడం ఫీల్ అవుతున్నారు అన్ని కరెక్ట్ పెడుతుంటే అనుకున్నాడేమో, అందుకే రాంగ్ పెట్టాడు. ఏ పెట్టాడా? అందరూ కూడా బి పెట్టారు మేడం, ఒక జయంత్ తప్పించి. శ్రీదేవి ఆల్సో ఏ. అదే జయంత్ ఫీల్ అయినట్టున్నాడు, మేడంకి అన్ని కరెక్ట్ పెడుతుంటే డౌట్ వచ్చేస్తుంది, నాకు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని, అందుకే ఒకటి తప్పు పెడదాం అని చెప్పేసి ఈజీ క్వశ్చన్ ని తప్పు పెట్టాడు. ఓకే ఫైన్ జయంత్, మనకి ఇయర్స్ మంత్స్ అంటే చాలా టైం కదా. ఇప్పుడు ఈ రోజు డిసైడ్ అయ్యి నేను ఈవినింగ్ కల్లా నేను ఇది కంప్లీట్ చేయాలి అనుకుంటే అది షార్ట్ టర్మ్ గోల్ అయింది. బట్ ఇయర్స్ అండ్ ఇయర్స్, మంత్స్ అండ్ మంత్స్ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అది లాంగ్ టర్మ్ గోల్. సో ఆన్సర్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్. నెక్స్ట్ 8th క్వశ్చన్. థింగ్స్ దట్ యు మస్ట్ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు లివ్ ఆర్ సర్వైవ్. బతకడానికి మనకి కావాల్సినది. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? మనకేం కావాలి బతకడానికి? సో జయంత్ బి, సంధ్య బి. సో రజియా కూడా బీనే మేడం, హేమ బి, బేబీ ప్రియాంక బి. అరే అందరూ తప్పు పెట్టేశారండి క్వశ్చన్. అంత తప్పుకుందా? అంత తప్పుకుందా ఈ క్వశ్చన్? ఒక్కళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టలేదు. అంటే మేడం ఆహా, అది రాంగే. ఏ కూడా రాంగే. సో హేమ సి, రజియా డి. ఒక్క హేమానే కరెక్ట్ పెట్టింది. అయితే హేమకి క్లాప్స్ కొట్టండి అందరూ, ఎందుకంటే ఒక్కళ్ళు చెప్పారు కరెక్ట్ ఆన్సర్ దీనికి. సో అందరూ హేమాని అప్రిషియేట్ చేయండి. సో లీలావతి, ఇప్పుడు సంధ్య కూడా ఇద్దరు సి పెట్టారు మేడం. అరే హేమాని కాపీ కొట్టేశారు వీళ్ళైతే. ఓకే ఫైన్. సో ఎవరైతే సి పెట్టారో వాళ్ళు కరెక్ట్ పెట్టారు. ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వాలంటే మనకి బేసిక్ నీడ్స్ ఉండాలి కదా. బేసిక్ నీడ్స్ కావాలి సర్వైవ్ అవ్వాలంటే. ఫుడ్, వాటర్, షెల్టర్, బేసిక్ నీడ్స్ ఇవన్నీ మనకు అవసరం అదే బతకడానికి. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్వశ్చన్ పేపర్ కదా అని మ్యాక్సిమం అందరూ పర్సనాలిటీ పెట్టేశారు. సో బట్ ద ఆన్సర్ ఈస్ నీడ్స్. ఓకే ఓకే ఫైన్.
సో హేమ యూ రాక్డ్ ఇట్ యార్. సో నెక్స్ట్ శ్రీలా క్వశ్చన్ and అందరు కరెక్ట్ చెప్తారా మేడం? 9th క్వశ్చన్. లేదు లేదు, కొంతమంది తప్పు కూడా చెప్తారు నాలాంటి వాళ్ళు. నేనైతే తప్పే చెప్తా దీనికి ఆన్సర్. హౌ మెనీ టైమ్స్ డూ వి బ్రష్ అవర్ టీత్ ఇన్ ఎ డే? సో రజియా బి, జయంత్ బి. వీళ్ళంతా నా బ్యాచ్. జయంత్, రజియా వీళ్ళంతా నా బ్యాచ్. సో బేబీ ప్రియాంక 2 times. ఓకే, ప్రసన్న గుడ్ బి గర్ల్. అంటే 1 time. సంధ్య బి. ఓకే. సో 1 time పెట్టిన వాళ్ళంతా నా పార్టీ, ఎందుకంటే నేను 2 సార్లు బ్రష్ చేయను. బట్ మనంతా రాంగ్ వే ఫాలో అవుతున్నాం. నేను తప్పే, అది 1 time చేయడం అనేది చాలా రాంగ్. బ్రష్ చేయడం 1 time. బట్ మనం హ్యాబిచుయేట్ చేసుకోవాలి. అంటే రోజు 2 times బ్రష్ చేస్తే మన టీత్ పాడవు. ఫ్యూచర్ లో మనకి టీత్ ప్రాబ్లమ్స్ ఏమి రావు. సో కంపల్సరీ మనం 2 times బ్రష్ చేయాలి. 3 times ఎవరన్నా పెట్టారా సార్? లేదు మేడం, ఇంతవరకు సి అనే ఆప్షన్ రాలేదు. ఏ బి వచ్చింది. 1, 2 సార్లు ఎక్కువ, ఇంకా 3 సార్లు ఎవరు చేస్తారంటారేమో. ఓకే, 3 times బ్రష్ చేయకండి. మరి ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటాం కదా. వన్స్ చేస్తే, ఒకసారి చేస్తే అనావృష్టి, 3 సార్లు చేస్తే అతివృష్టి. కొన్నాళ్ళకి అరిగిపోతాయి మేడం. అరిగిపోతే ఆ తర్వాత వాటర్ కూడా తాగలేము మనం 3 times బ్రష్ చేస్తే. సో 1 time బ్రష్ చేసే వాళ్ళకి త్వరగా పళ్ళు పుచ్చిపోతాయి. సో ద బెస్ట్ వే 2 times అన్నమాట. సో 2 times ఎక్కడో బాగా మిస్టర్ పర్ఫెక్ట్ కిరణ్ కుమార్ కదా, మిస్టర్ పర్ఫెక్ట్ 2 times చేస్తాడు. అండ్ ప్రియాంక పెట్టిందా సార్ 2 times అని? ఎస్ మేడం. శ్రీదేవి ఆల్సో మిస్ పర్ఫెక్ట్ ప్రియాంక. ఓకే, శ్రీదేవి ఆల్సో మిస్ పర్ఫెక్ట్. ఓకే, మేము బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ గర్ల్స్. జయంత్, నేను, మిగిలిన వాళ్ళు ఎవరైతే 1 time పెట్టామో, సో 1 time అనేది రాంగ్ ఆన్సర్. మనం డైలీ 2 times బ్రష్ చేసుకోవాలి. ఓకే, సో చూద్దాం. ఈ రోజు నుంచి నేను కూడా 2 times చేస్తాను బ్రష్. ఈవినింగ్ కూడా ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్, ఆఫ్టర్ హ్యావింగ్ డిన్నర్ జస్ట్ బ్రష్ యువర్ టీత్ అండ్ గో టు బెడ్. ఓకే, సో అప్పుడు మనకి జర్మ్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవ్వవు. అవన్నీగా ఉంటాయి. సో నేను పిన్నమనేనిలో టీత్ చెకప్ చేయించుకునేదాన్ని. మేడం ఉండేది, శైలజ మేడం. రోజు అది, మేడం 2 times బ్రష్ చేసుకోండి మేడం అని. నేను అస్సలు విన్నాను, మేడం చెప్పినా విన్నాను. ఒకసారి మేడం చెప్తా, బ్రష్ చేసుకుంటా. ఈ రోజు లాస్ట్ డే కదా, ఇయర్ ఎండ్ కదా ఈరోజు. సో రేపటి నుంచి న్యూ ఇయర్ రిజల్యూషన్ అని చెప్పేసి పెట్టుకుందాం. రేపటి నుంచి డైలీ 2 times బ్రష్ చేద్దామని ఒక మంచి హ్యాబిట్ డెవలప్ చేసుకుందాం. ఓకేనా? రేపు అడుగుతాను నేను. రేపు కాదు, డే ఆఫ్టర్ టుమారో అడుగుతా. ఎన్నిసార్లు బ్రష్ చేశారు నిన్న? న్యూ ఇయర్ ఫస్ట్ డే కదా. సో ఫస్ట్ డే ఏదైనా స్టార్ట్ చేసామంటే మనం కొంచెం కంటిన్యూ చేయడానికి కొంచెం ఎఫర్ట్ పెడతాం మనం. ఓకే, సో చూద్దాం. రేపటి నుంచి న్యూ ఇయర్ లో 2 times చేద్దాం బ్రష్. ఓకే, నెక్స్ట్ 10th question. What does the term ethical standards mean? ఎథికల్ స్టాండర్డ్స్ మీనింగ్ ఏంటి అని అడిగారు. సో కొంచెం లాజిక్ ఉపయోగిస్తే దీని ఆన్సర్ పెట్టేయచ్చు. ఆన్సర్స్ ని ఎలిమినేట్ చేసుకుంటూ ఉంటే ఆన్సర్ వచ్చేసింది. సో జయంత్ సి అంట మేడం. నేను అప్పుడే చెప్పనులేండి రైట్ ఆన్సర్, అందరూ పెట్టాక చెప్తా. టైం పడుతున్నట్టుంది పాపం. హేమ బి మేడం. సో కేఎస్ఆర్ జిఐసి లీలావతి సి. ఓకే, సంధ్య సి. ప్రియాంక ఆల్సో సి మేడం. సో ప్రసన్న సి. శ్రీదేవి సి. ఓకే, సో ధనలక్ష్మి ఆల్సో సి మేడం. సో మెజారిటీ సి పెట్టేశారా? ఎస్ మేడం. ఓకే, అదే కరెక్ట్ ఆన్సర్. ఎక్కువ మంది ఏది పెడితే అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే,
కానీ ఇందాకేదో ఎక్కువ మంది పర్సనాలిటీ పెట్టారు. బట్ అది రాంగ్ అయింది. బట్ ఈ క్వెషన్‌కి మాత్రం ఎక్కువ మంది సి పెట్టారు. థాట్ ఈస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఎలిమినేట్ చేస్తూ వెళ్తే మనకు ఆన్సర్ వచ్చేస్తది ఇలాంటి క్వెషన్స్ కానీ. సో, ఎథికల్ స్టాండర్డ్స్ అంటే ఆర్ సెట్ బై బిజినెసెస్ అండ్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఈచ్ వన్. ఈ ఎథికల్ స్టాండర్డ్స్ అనేది ఓన్లీ బిజినెస్ పీపులే సెట్ చేస్తారు. అవి ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్‌గా ఉంటాయని ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో, వాళ్ళే సెట్ చేయరండి. ఎథికల్ స్టాండర్డ్స్ అనేది మనకు మనం సెట్ చేసుకోవాలి. మన ఎథికల్ స్టాండర్డ్స్‌ని. సో, ఎవరో సెట్ చేసేది కాదిది. సో, సెకండ్‌ది కూడా సేమ్ అలానే ఉంది చూడండి. ఆర్ క్రియేటెడ్ బై గవర్నింగ్ పీక్ బాడీస్ ఇన్ ద ఇండస్ట్రీ. సో, ఇండస్ట్రీని ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళు సెట్ చేసేవి ఇవి ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి అని ఇచ్చారు. సో, ఇది కూడా రాంగ్. సో, ఓన్లీ బిజినెస్ కోసం చేసేది కాదిది. ఓన్లీ కొంతమంది డిసైడ్ చేస్తే క్రియేట్ చేస్తే వచ్చేది కాదు ఎథికల్ స్టాండర్డ్ అనేది. సో, లాస్ట్ ఆప్షన్ చూడండి. సమ్‌వన్స్ ఎథ్నిసిటీ. ఎవరో ఒకటి ఎథికల్ వాల్యూస్ ఫాలో అవుతున్నారు కాబట్టి అది ఒక పాపులర్ ఫిగర్ అదర్‌వైజ్ ఒక పాపులర్ సెలబ్రిటీ ఫాలో అవుతున్నారు కాబట్టి అవే ఎథికల్ స్టాండర్డ్స్ అనుకోవడానికి కూడా లేదు. ఓకే. సో, ఆన్సర్ ఈజ్ సి. ఎందుకని ఇక్కడ ఏమిచ్చారు చూడండి. హావ్ సెట్ మై సొసైటీ అండ్ ఆర్ సీన్ యాస్ ద రైట్ థింగ్ టు డూ యాస్ హ్యూమన్ బీయింగ్. నేనొక మనిషిగా పుట్టినందుకు నాకు రైట్ అనిపించేది చేశాను అంటే అది ఎథికల్ స్టాండర్డ్. ఓకే. సో, కొంచెం లాజిక్ ఉపయోగిస్తే దీనికి ఆన్సర్ అందరూ కరెక్ట్‌గా పెట్టేయొచ్చు. మన సొసైటీని సెట్ చేసేది అదే. మనకి రైట్ చేయాలని చెప్పేవి కూడా ఎథికల్ స్టాండర్డ్స్. ఓకే. సో, థాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయనా మీకిది? 11th క్వెషన్. బాగా అర్జెంట్ విషయాలు. ఇక్కడ 4 థింగ్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్‌లో. వీటిలో బాగా అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ టు కంప్లీట్. ముందు కంప్లీట్ చేసేవి ఏవి? ఆన్సర్స్ జయంత్ సి, హేమ ఏ. సో, ధనలక్ష్మి సి. హుహు. ఒకసారి మళ్ళీ క్వెషన్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి మేడం. సో, ప్రియాంక ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఓకే. సో, కింద 4 టాస్క్‌లు ఇచ్చారు గదా! ఆప్షన్స్‌లో 4 ఇచ్చారు. సో, వాటిల్లో ఫస్ట్ కంప్లీట్ చేయాల్సినవి ఏవైనా 2 చెప్పాలి. ఒకటి కాదు. క్వెషన్ సరిగ్గా అర్థం చేసుకోండి. సెలెక్ట్ 2 ఆఫ్ ద టాస్క్. ఇచ్చిన టాస్కుల్లో 2 అర్జెంట్ టాస్క్ ముందు కంప్లీట్ చేయాల్సిన టాస్క్‌లేంటో ఫైండ్ ఔట్ చేయండి. రెండు సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో, 4గిట్లో జయంత్ సి, డి మేడం. సి అండ్ డి. ఓకే. మిగిలిన వాళ్ళు? మిగిలిన వాళ్ళు ఇంకా రెస్పాన్సెస్ రాలేదు మేడం. ఓన్లీ జయంత్ ఒకడేనా? అర్థం సో, కాలేదా మిగిలిన వాళ్ళకి క్వెషన్? హేమ ఏ అండ్ డి మేడం. సో, బేబీ ప్రియాంక సి అండ్ డి, విజయ్ కిరణ్ సి అండ్ బి, సి ఏపీ అండ్ కేఎస్ఆర్. బినా? అవును మేడం. విజయ్ కిరణ్ నువ్వు సి అండ్ బి పెట్టావా? ఉండు చెప్తాను ఈ పని. సో, కేఎస్ఆర్ ఏ అండ్ డి, ప్రసన్న సి అండ్ డి. ఓకే. సో, ఇప్పటి వరకు సి అండ్ డి పెట్టింది జయంత్, ప్రసన్ననేనా? అంతే మేడం. ఓకే. చూడండి, సింపుల్ లాజిక్. ఈ 4 టాస్క్‌ల్లో ఏది అర్జెంట్? వాటిలో 2 సెలెక్ట్ చేయాలి అర్జెంట్ టాస్క్‌లు. ఫస్ట్ చూడండి, ఈమెయిల్ చేయాలి అజెండాని నెక్స్ట్ వీక్ మీటింగ్‌కి. మీటింగ్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ మీటింగ్ కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు. సో, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఫోటోకాపీ ఆల్ పాలిసీస్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అన్ అడల్ట్ ఇన్ 3 వీక్స్. ఒక ఫోటో కాపీ చేయాలి 3 వీక్స్‌లో
అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్‌ది నెక్స్ట్ వీక్‌కి సంబంధించింది. సెకండ్‌ది 3 వీక్స్‌కి సంబంధించింది. థర్డ్‌ది ఫోటోకాపీ డాక్యుమెంట్స్ ఫర్ అన్ ఇండక్షన్ టుమారో. రేపు ఒక ఇంట్రడక్షన్ మీటింగ్ ఉంది. సో దానికి సంబంధించి ఫోటోకాపీ చేయాలి. నెక్స్ట్ అవేర్ ఆల్ అబౌట్ ఏ టాయిలెట్ దట్ ఈస్ ఔట్ ఆఫ్ ఆర్డర్. ఏదైనా టాయిలెట్ ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉంది అంటే మనం అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే అది బేసిక్ నీడ్ కదా! మనకి టాయిలెట్ అనేది బేసిక్ నీడ్. సో అది గనుక ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉంది అంటే మనం గనుక ఎవరికీ చెప్పకపోతే వాళ్ళు అది రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందవుతది. సో వీటిల్లో అర్జెంట్ ఏమనిపించింది మీకు? నెక్స్ట్ వీక్ మీటింగ్‌కి ఈమెయిల్ చేయడమా? 3 వీక్స్‌లో ఉన్న ప్రొసీజర్ కోసం ఫోటో కాపీస్ పంపించడమా? రేపు ఉన్న మీటింగ్ కోసం ఫోటో కాపీస్ పంపించడమా? అండ్ టాయిలెట్ గురించి అందరిని అవేర్ చేయడమా? సో సి అండ్ డి కదా! రేపు మీటింగ్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్ 3 వీక్స్‌ది అది అంత అర్జెంట్ కాదు. రేపటిది ఇంపార్టెంట్ కాబట్టి సి రైట్ ఆన్సర్. అండ్ టాయిలెట్ అనేది అది బేసిక్ నీడ్. అది అందరికీ తెలియాలి కాబట్టి అది కూడా అర్జెంటే. సో సి అండ్ డి అర్జెంట్ మ్యాటర్స్ కాబట్టి సి అండ్ డి రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఎవరైతే రాంగ్ పెట్టారో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఎందుకంటే మనకి ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఉంటాయి. వీక్లీ అసెస్మెంట్స్ అని. బట్ డోంట్ వరీ ఇలా జనరల్‌గా ఉండవు. మనం డిస్కస్ చేసే టాపిక్స్ మీద ఉంటాయి. ఓకే. ఇది జనరల్‌గా ఉంది. ఓకే. సో 12th క్వెషన్ చూడండి. So you have an event planned on the same day as a similar event. What are 2 factors that may impact the success of your event? క్వెషన్ అర్థమైందా? సో చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఆ రోజే. మీ ఈవెంట్ కూడా ఉంది. సో దాన్ని ఎక్కువ ఏది ఇంపాక్ట్ చేస్తది? ఆ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి ఏది ఇంపాక్ట్ చేస్తది ఇచ్చిన ఆప్షన్స్‌లో? ఇది కొంచెం టఫ్ కదా! అన్ని క్వెషన్స్ ఈజీగా ఇస్తే బాగోదు కదా! సో తిరుమల అండ్ జయంత్ ఇద్దరు కూడా ఏ పెట్టారు మేడం. సో సంధ్య కూడా ఏ. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్సా? అరే! మీ ఈవెంటే సక్సెస్ అవ్వాలి. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అందరి ఈవెంట్స్ సక్సెస్ అవ్వకుండా చేస్తాయి. అవునా? మీ ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే వీటిల్లో ఏది ఎక్కువ ఉపయోగపడిద్ది? సో మేబీ ప్రియాంక అండ్ జయంత్. సో ప్రియాంక డి పెట్టారు మేడం, జయంత్ బి పెట్టారు. ఓకే. నో ఏ ఇష్యూస్ లేకపోతే మీటింగ్ సక్సెస్ అయిద్దనా ప్రియాంక? ఈవెంట్ సక్సెస్ అయిద్దా? సో ధనలక్ష్మి డి, విజయ్ కిరణ్ బి, హేమ బి, శ్రీదేవి బి. ఓ చాలా మంది బి పెట్టారు. సో అయితే మీదే రైట్ ఆన్సర్. సో రిసోర్స్ అండ్ మెటీరియల్స్ అవైలబుల్. యా. సో మన ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే మనం ఏ టైప్ రిసోర్సెస్ యూస్ చేస్తున్నాము, ఏ మెటీరియల్స్ యూస్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు మీరు ఒక మీటింగ్ ఆర్ ఈవెంట్‌కి వెళ్ళారు. అక్కడ మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవి చాలా ఉన్నాయి అంటే మీరు డెఫినెట్‌గా ఆ పార్టీలోనే ఉండిపోతారు కదా! సో పక్క డీవియేషన్స్ లేకుండా. సో వాళ్ళు యూజ్ చేసే రిసోర్సెస్ అండ్ మెటీరియల్స్ దాని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే. సో ఆ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి రిసోర్స్ మెటీరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో 13th వన్. There are 2 reasons why you should monitor and adjust your own personal work performance. 2 రీజన్స్ చెప్పండి మనం ఎందుకు మన పర్సనల్ వర్క్‌ని మానిటర్ చేసుకోవాలి. దానికి 2 రీజన్స్ చెప్పండి. మనం చేసే పర్సనల్ వర్క్‌ని మనం ఎందుకు మానిటర్ చేసుకోవాలి అనే దానికి 2 రీజన్స్ చెప్పాలి.
మనం చేసే వర్క్ మనం మానిటర్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాము. ఇది పెద్ద లాంగ్ కేక్ అదే. సో ఓన్లీ జయంత్ డి మేడం. డి. ఓకే. సో హేమ సి, విజయ్ కిరణ్ డి, తిరుమల ఇంకా తిరుమల ఏం టైప్ చేయలేదు మేడం. హేమ నువ్వు సి ఒకటే పెట్టావేంటి? నేను 2 రీజన్స్ కదా అడిగింది క్వశ్చన్ లో. 2 రీజన్స్ కావాలి నాకు మన పర్సనల్ వర్క్ ని మనం ఎందుకు మానిటర్ చేసుకోవాలి. సో లీలావతి కూడా డి మేడం. ఓకే లీలా. ఓకే Baby మనం Priyanka. మన చెప్పండి. ప్రియాంక ఏం పెట్టింది? హలో హలో దిలీప్ సార్. వాట్ హ్యాపెన్? So sir is there. C and D. C and D na. D ఆన్సర్ చూసారా? దిలీప్ సార్ లెఫ్ట్ అయ్యారా ఏంటి? లేదు మేడం. మీ వాయిస్ వినపడలేదు సార్ ఇప్పటి వరకు. ఓకే ఓకే ఫైన్. సో ఆన్సర్ వచ్చేసి డి. నేను 2 రీజన్స్ చెప్పమన్నా. డిలో ఏముందో చూడండి, బోత్ బి అండ్ సి అని ఉంది కదా. సో బి అండ్ సి అనేవి మనకి ఆన్సర్స్. ఎందుకంటే చూడండి ఇక్కడ యూ షుడ్ ఓన్లీ అడ్జస్ట్ దిస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. మన పర్సనల్ వర్క్ మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకోకుండా ఎండ్ ఆఫ్ ద ఇయర్లో అంటే ఈరోజు అనమాట. సో ఇయర్ మొత్తం ఏం చేసాము, టైం వేస్ట్ చేసాము, లాక్డౌన్లో ఎంజాయ్ చేసాము, ఇవన్నీ ఇప్పుడు అనుకుంటే ఏం లాభం? మనం ప్రతిరోజు మనం ఏం చేస్తున్నామో మనం మానిటర్ చేసుకుంటే సో ఇలా చేయకూడదు, నెక్స్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, అలా డిసైడ్ అవుతాం. అలా కాకుండా ఇయర్ ఎండింగ్లో ఓకే ఈ 2020 మొత్తం వేస్ట్ చేసేసాను, 2021 అలా ఉండకూడదు, ఏదైనా కొత్తగా మంచి హ్యాబిట్స్ స్టార్ట్ చేయాలి, రోజు 2 times బ్రష్ చేసుకోవాలి. అది ఆల్రెడీ మన పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి ప్యాటికి. సో ఏదన్నా మనం మానిటర్ చేసుకుంటూ ఉంటే మన వర్క్ని నెక్స్ట్ డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా కాకుండా ఇయర్ ఎండ్లో ప్లాన్ చేసుకోకూడదు కదా. అదే ఇయర్ మొత్తం జరిగింది ఇయర్ ఎండ్లో చూసుకుంటే ఆ ఇయర్ వేస్ట్ అయిపోద్ది కదా. సో ఫస్ట్ది ఆన్సర్ కాదు. సో సెకండ్ చూడండి, యూ క్యాన్ క్రియేట్ న్యూ గోల్స్ టు వర్క్ టువర్డ్స్. సో ఇది ఇంపార్టెంట్. మనం పర్సనల్ వర్క్ని మేనేజ్ చేసుకుంటుంటే మానిటర్ చేసుకుంటుంటే మన గోల్స్ రీచ్ అవడానికి ఆర్ ఒకవేళ మన గోల్స్ రీచ్ అయిపోయినా సరే కొత్త గోల్స్ క్రియేట్ చేయడానికి దానికోసం వర్క్ చేయడానికి మనం ఫోకస్ చేస్తాం. సో ఇది ఇంపార్టెంట్ అండ్ అలౌస్ యూ టు క్రిటికలీ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో మనం రోజు మానిటర్ చేసుకుంటుంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం త్వరగా కంప్లీట్ చేస్తున్నామంటే ఓకే ఈ వర్క్ నాకు ఈజీగా ఉంది, సో నా స్ట్రెంగ్త్ ఇంకొంచెం ఎక్కువ, ఎంతకంటే డిఫికల్ట్ వర్క్ నేను చేయొచ్చు అని చెప్పి. ఒకవేళ ఆ వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయలేదు అంటే ఓకే నా స్ట్రెంగ్త్ అంత లేదు, నేను నాకు తగ్గ వర్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో రోజు మానిటర్ చేసుకోవడం వల్ల మనం డిసైడ్ అవ్వచ్చు మన స్ట్రెంగ్త్ ఎంత, మన వీక్నెస్ ఏంటి అని చెప్పేసి మనం ఫోకస్ చేయొచ్చు. సో ఆన్సర్స్ బి అండ్ సి 2 కరెక్టే. బట్ మీరు ఒక ఆప్షనే పెడితే రాంగ్ అయింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి. సో బోత్ బి అండ్ సి ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి డిలో ఆన్సర్ డి. ఓకే. సో 14th one, self assessment involves సెల్ఫ్ అసెస్మెంట్. సెల్ఫ్ అంటే ఏంటి? మనమే కదా. ఇప్పుడు మీకు నిన్న అసెస్మెంట్ పెట్టాము, ఎందుకు పెట్టాము? మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుంటారు అని, అంతే కదా. సో ప్రియాంక ఆల్ ఆఫ్ ది అబవ్ మేడం.
ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఓకే. సో జయంత్ ఏ. ఓకే. సెల్ఫ్ అసెస్మెంట్ ఫామ్ కంప్లీట్ చేయడం. హేమ డి. డి. ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో కిరణ్ కూడా డి మేడం. అండ్ లీలావతి డి. సంధ్య డి. సో ధనలక్ష్మి కూడా డిఏ మేడం. శ్రీదేవి ఆల్సో డి. ఓకే. ఓకే. సో మేము నిన్న మీకు పెట్టిన టెస్ట్ కూడా లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్. మనల్ని మనం అసెస్ చేసుకోవడమే. ఓకే. సో కంప్లీటింగ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఫామ్ అంటే మీరు మిమ్మల్ని అనలైజ్ చేసుకుంటున్నారు ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. అండ్ కీపింగ్ ఎ పర్ఫార్మెన్స్ జర్నల్. మీ పర్ఫార్మెన్స్కి ఒక జర్నల్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ రోజు ఇది కంప్లీట్ చేశాను, ఈ రోజు ఇది కంప్లీట్ చేశాను అని ఒక జర్నల్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ హ్యావింగ్ ప్రొఫెషనల్ డిస్కషన్స్ విత్ కలీగ్స్ అండ్ సూపర్విజర్స్. ఓకే. మనం మన డిస్కషన్స్ అనేది ప్రొఫెషనల్ డిస్కషన్స్ అనేది కలీగ్స్ తోటి, మనల్ని సూపర్వైజ్ చేసే వాళ్ళతోటి డిస్కస్ చేస్తున్నాము అంటే సో డెఫినెట్గా అది మన ఇంప్రూవ్మెంట్ కోసమే కదా. సో ఇవన్నీ సెల్ఫ్ అసెస్మెంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ అ పర్సనల్ బ్రాండ్ స్టేట్మెంట్? మీకు మీరు ఎప్పుడన్నా స్టేట్మెంట్ ఇచ్చుకున్నారా? నేను తోపు తురుము, లైక్ పవన్ కళ్యాణ్ లాగా నాకు కొంచెం తెక్కుంది, అలా ఏమన్నా పర్సనల్ బ్రాండ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నారా మీరు? సో ఏంటి పర్సనల్ బ్రాండ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సో జయంత్ సి మేడం. ఓకే. దిలీప్ సార్ పాప ఈరోజు అలసిపోతున్నట్టున్నారు మీరు ఆన్సర్స్ చెప్తా. ఓకే. సో జయంత్ సి అండ్ బేబీ ప్రియాంక డి మేడం. డి లేదుగా అసలు ఆప్షన్. ఓకే. ప్రియాంక ఏదో పెట్టేద్దామని పెట్టేస్తున్నావు కదా. ముందు క్వశ్చన్ కి ఆన్సర్ ఏమో ప్రియాంక ముందు క్వశ్చన్ కి పెట్టుంటదా సో ఆన్సర్. విజయ్ కిరణ్ ఏ మేడం. సో సుకన్య ఏ. హేమ బి. ప్రసన్న బి. సంధ్య ఏ. ఓకే. మన పాస్ట్ హిస్టరీని బట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటే అది మన బ్రాండ్ స్టేట్మెంటా? మా తాత తోపు తురుము అని చెప్పేసి మన హిస్టరీని బట్టి తెలుసుకుంటే అది స్టేట్మెంటా? సో లీలావతి కూడా ఏ మేడం. గివింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యువర్ లైఫ్. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అండి. ఏ స్టేట్మెంట్ డీటెయిలింగ్ యువర్ పర్సనాలిటీ అండ్ వాట్ యు ఆఫర్ అదర్స్. సో సి ఎవరు టైప్ చేయలేదు అనుకుంటా మేడం. చేశారు ఎవరో స్టార్టింగ్ ఎవరో సి పెట్టారు. ఓకే. సో బేబీ ప్రియాంక ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా మేడం, అది ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టారంట డి అని. ఓకే. సో ఇప్పుడు సి అని పెట్టారు. ఓకే బై. ఏంటి ఆన్సర్ చెప్పేశాక స్టార్టింగ్ ఎవరో సి పెట్టారు సార్. జయంత్ అంటే మేడం. జయంత్కి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పానంటే నెక్స్ట్ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ పెడతాడేమో. అన్ని క్వశ్చన్స్ కరెక్టే పెట్టాడు, ఒక సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ రాంగ్ పెట్టాడు జయంత్. పర్సనల్ బ్రాండ్ స్టేట్మెంట్ అనేది మన పర్సనాలిటీని మొత్తాన్ని చెప్పేది. ఓకే. మనం ఇతరులకి ఏం చేస్తున్నాం అనేది కూడా దాన్ని బట్టి కూడా మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు. మనం పర్సనల్ బ్రాండ్ స్టేట్మెంట్ అనేది. ఓకే. సో మనం ఇచ్చుకోపోయినా ఎదటోళ్ళు చెప్పేస్తారు మనం ఏ టైప్ ఉంటాము, ఎలా ఇతరులతో బిహేవ్ చేస్తాము అనే దాన్ని బట్టి మన పర్సనాలిటీకి ఒక స్టేట్మెంట్ అనేది వేరే ఇతరులు అదే లైక్ మన నైబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఇచ్చేస్తారు. సో మనం దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్లో. మన గురించి మన పొరుగు వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నామో మనకు ఐడియా ఉంటుంది, బట్ మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం చెప్పలేకపోయాం కదా. ఓకే. సో మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే మన పర్సనల్ బ్రాండ్ స్టేట్మెంట్ అండి. సో మన స్ట్రెంగ్స్ మన వీక్నెసెస్ మనకి ఐడియా ఉన్నా మనకి మనం ఇచ్చుకోవచ్చు మన పర్సనాలిటీకి తగ్గట్టు. బట్ మనకి కొన్ని తెలియవు, మన వీక్నెస్లు ఏంటో మనకి తెలియవు. అలాంటప్పుడు మన ఫ్రెండ్స్
మన క్లాస్మేట్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ చెప్తుంటారు. సో దాన్ని బట్టి మనకు బ్రాండ్ పడిద్ది. ఒక మంచి అబ్బాయి, మంచి అమ్మాయి అని. ఎందుకు మనం ఇతరులతో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. ఓకే. సో ఆన్సర్ ఈస్ సి. సో నెక్స్ట్ క్వెషన్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు అపియర్ కాన్ఫిడెంట్ ఇన్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ గా కనిపించడం ఎందుకు ఇంపార్టెంట్? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం కాన్ఫిడెంట్ గా కనిపించాలట. ఎందుకు అది ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్ గా కనిపించడం అనేది? సో జయంత్ బి మేడం, మ్మ్. సంధ్య బి, లీలావతి బి, ఓకే. శ్రీదేవి బి, అరే ఎందుకని అందరూ బి పెట్టారేంటి? సుకన్య డి, బేబీ అరే ప్రియాంక ఏ. సార్ అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సుకన్యకి డి ఆప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందా క్వశ్చన్ కి మేడం. ఆహా, సో ఓకే. పి రాజు అసలు ఇందా సి, క్వశ్చన్ లో కూడా డి లేదు. పి రాజు సి మేడం. సో విజయ్ కిరణ్ ఏ, ధనలక్ష్మి ఏ. ఓకే. సో విజయ్ కిరణ్ అండ్ ధనలక్ష్మి, యు ఆర్ పర్ఫెక్ట్. ఓకే, మీరు కరెక్ట్ గా గెస్ చేశారు ఆన్సర్. సో సుకన్య కూడా బి పెట్టారు మేడం మళ్ళీ. ఓకే, బీనా. ఓకే ఓకే ఫైన్. సో జయంత్, నేను ఇందాక అన్నాను కదా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని, అందుకే ఇది రాంగ్ పెట్టావు కదా. నేను అన్నప్పుడల్లా ఒక క్వశ్చన్ రాంగ్ పెడుతున్నాడు పాపం జయంత్. సో ఎందుకు ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్? అందరూ చాలా మంది బి పెట్టారు. అసలు ఏం అర్థమైంది బి ఆన్సర్? కాన్ఫిడెన్స్ కెన్ కమ్ ఆఫ్ యాజ్ arrogance, which is bad. arrogance అంటే ఏంటి? చాలా వైల్డ్ బిహేవియర్ కదా అది. ఓకే, సో దాని నుంచి మనకి కాన్ఫిడెన్స్ వస్తుందా? వైల్డ్ గా ఉండి అందరితో వైల్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటే, ర్యాష్ గా బిహేవ్ చేస్తూ ఉంటే అది కాన్ఫిడెన్సా? కాదు కదా. సో ఆన్సర్ అనేది ఏ. If you are not confident in your abilities, why should an employer be? మీరు గనుక మీ ఎబిలిటీస్ లో కాన్ఫిడెంట్ గా ఉండకపోతే, మనకి ఏ ఎబిలిటీస్ ఉన్నాయి, మన స్ట్రెంగ్స్ ఏంటి? ఇంటర్వ్యూస్ లో అడిగే ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ అంటారు. సో మీ స్ట్రెంగ్స్, మీ ఎబిలిటీ ఏంటి, మీరు ఏం చేయగలరు అనేది మీరు కాన్ఫిడెంట్ గా చెప్పాలి ఇంటర్వ్యూస్ లో. మీరు కనుక కాన్ఫిడెంట్ గా లేకపోతే జాబ్ ఇచ్చే వాళ్ళు ఉంటారా మీ గురించి కాన్ఫిడెంట్ గా? వాళ్ళు ఉంటారు కదా. మనకి మనమే కాన్ఫిడెన్స్ గా చెప్పలేకపోతే మన ఎబిలిటీస్ ఏంటి అనేది వాళ్ళు చెప్పలేరు కదా. మనమే కాన్ఫిడెంట్ గా లేకపోతే, ఓకే ఇతని ఎబిలిటీస్ ఏంటో ఇతనికే తెలీదు అని చెప్పేసి జాబ్ ఇచ్చే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండలేరు కదా మన గురించి. సో ఇంటర్వ్యూస్ లో కాన్ఫిడెంట్ గా మన ఎబిలిటీస్ ఏంటో చెప్పాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఓకే, ఈ జాబ్ వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే సో వీళ్ళకి ఎబిలిటీ ఉంది, సో డెఫినెట్ గా చేయగలరు అని వాళ్ళు ఫీల్ అవుతారు. అంతేగాని మరీ హెడ్ వెయిట్ తో ఆన్సర్స్ ఇవ్వకూడదు ఇంటర్వ్యూస్ లో. ఓకే, ఆరగెంట్ గా ఆన్సర్స్ ఇవ్వకూడదు. సో బి అనేది రాంగ్, ఏ అనేది రైట్ ఆన్సర్. సో కమింగ్ టు 17th క్వశ్చన్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పేరెంట్స్ ఆన్ ద పర్సనాలిటీ ఆఫ్ దర్ చిల్డ్రన్ ఈజ్. మన పేరెంట్స్ వల్ల మన పర్సనాలిటీ అనేది ఇంపాక్ట్ అవుతుందా? ఏ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అది? The influence of parents on the personality of their children. మన పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన పర్సనాలిటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఇస్తుంది? సో జయంత్ సి మేడం. ఓకే, ఓన్లీ వన్ రెస్పాన్స్. ఓకే, ధనలక్ష్మి సి మేడం. ఓకే. సో విజయ్ కిరణ్ సి, ఓకే, ప్రియాంక సి, సుకన్య సి, ఓకే, సంధ్య సి, హేమ సి. వావ్, అందరూ కరెక్టే పెట్టారండి క్వశ్చన్ కి. బాగా ఇంపాక్ట్ అవుతున్నారు అనమాట అయితే పేరెంట్స్ వల్ల మీరు. సో అది ట్రూ అండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు పెరిగేటప్పుడు మన పేరెంట్స్ ఏది చేస్తే అది చేస్తాం మనం.
సో రేపు ఫ్యూచర్లో అందరూ పేరెంట్స్ అవుతారు కదా. సో అప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇప్పుడేదో మన పేరెంట్స్ వల్ల మనం ఇంపాక్ట్ అవుతున్నాం. నేను ఇలా ఉన్నానంటే అది మీ వల్లే అని చెప్పేసి ఇంట్లో గొడవ పెట్టుకుంటుంటాం కదా. సో రేపు మీరు పేరెంట్స్ అయితే మీరు ఎలా ఇంపాక్ట్ చేస్తారు? ఓకే. సో అప్పుడే ఎందుకులే, ఒక 10 ఇయర్స్ తర్వాత కదా అది ఆలోచించాల్సిందే అంటారా? అవును, ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఒక 10 ఇయర్స్ తర్వాత ఆలోచించండి మ్యారేజ్ గురించి. ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నారో ఒక 10 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచించండి. అప్పుడే ఎలా ఇంపాక్ట్ చేయాలి మీ కిడ్స్‌ని అనేది అప్పుడు ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి స్ట్రాంగెస్ట్ ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్. మన చైల్డ్‌హుడ్ బిగినింగ్‌లోనే మన పేరెంట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ బాగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. వాళ్ళు ఎలా ఆలోచిస్తే మనము అలాగే ఆలోచిస్తాం. వాళ్ళు ఏది బిహేవ్ చేస్తే మనము అదే బిహేవ్ చేస్తాం. సో చిన్నప్పుడే డెవలప్ అయిపోద్ది మన పర్సనాలిటీ అనేది. ఓకే. నెక్స్ట్ 18th క్వెషన్. విచ్ ఆఫ్ దీస్ మే బి ఏ పాజిటివ్ వే టు సే ఐ గెట్ బోర్డ్ క్విక్లీ? ఇది నా స్టేట్మెంట్ కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తాను. నాకు త్వరగా బోర్ కొట్టేసిద్ది అని చెప్పేసి. కానీ దాన్ని పాజిటివ్‌గా ఎలా చెప్పాలి? చూడండి, ఇంటర్వ్యూస్‌లో మనకేదన్నా వీక్‌నెస్ ఉంది అంటే దాన్ని కూడా మన స్ట్రెంగ్త్ లానే చెప్పుకోవాలి. అలా పాజిటివ్‌గా ఎలా చెప్తారు మీరు? ఐ గెట్ బోర్డ్ క్విక్లీ అనే దాన్ని పాజిటివ్‌గా చెప్పాలి అంటే ఎలా చెప్తారు? సో జయంత్ బి మేడం. హమ్మయ్య! సో కిరణ్ బి, సుకన్య బి, హేమ ఏ, ప్రియాంక బి, రాజు బి. ఓకే. శ్రీదేవి బి హేమ మేడం. హేమ ఐ థింక్ ఎవరు చెప్పలేని క్వెషన్స్‌ని హేమ డీల్ చేసిద్దేమో బాగా. ఇందాక కూడా అంతే, ఎవరు కరెక్ట్ చెప్పలా, ఒక్క హేమ తప్పితే. సో ఐ ఎంజాయ్ ఫాస్ట్ పేస్డ్ అండ్ టాస్క్ ఓరియంటెడ్ ఎన్వైరన్మెంట్స్. సో నాకు ఎప్పుడు టాస్క్ ఓరియంటెడ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, చాలా ఫాస్ట్‌గా పనిచేసే ఎన్వైరన్మెంట్ ఉండాలి అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ వర్క్ ఉంది అంటే మనకి బోర్ కొట్టదు. ఆ వర్క్‌లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. సో ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. బి, సి అనేది సూటబుల్ అవ్వవు. దీన్ని పాజిటివ్‌గా చెప్పడానికి ఈ 2 అంత సూటబుల్ కాదు. ఎందుకంటే నేను ఫాస్ట్‌గా ఏదన్నా చేయకపోతే నాకు ఇంట్రెస్ట్ పోద్ది అనడం. ఒకవేళ ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారనుకోండి మీకు, అది ఫాస్ట్‌గానే చేస్తేనే మీకు ఇంట్రెస్ట్ వస్తదా? స్లోగా చేసినా అది కంప్లీట్ చేయాలి కదా. ఓకే. సో నెక్స్ట్, ఇఫ్ ఐ యామ్ నాట్ ఛాలెంజ్డ్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఛాలెంజ్ ఇవ్వకపోతే, ఛాలెంజ్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ రాదు. ఈ 2 కూడా నేను కొంచెం నెగెటివ్‌గానే ఉన్నాయి. నాకు ఇంట్రెస్ట్ పోద్ది, నాకు ఇంట్రెస్ట్ రాదు. నెగెటివ్ సెంటెన్సెస్ కదా. ఇంట్రెస్ట్ పోద్ది అనడం, ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనడం నెగెటివ్ సెంటెన్సెస్ ఈ 2. ఎప్పుడైనా మనం నాట్ గాని, లూజ్ గాని యూజ్ చేస్తున్నామంటే అవి నెగెటివ్ సెంటెన్సెస్ అని. సో మనం పాజిటివ్‌గా ఎలా చెప్పాలి అన్నప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్‌లో అసలు నో అనే ఆన్సరే ఉండదు. నో గాని, నాట్ గాని, ఇంట్రెస్ట్ పోద్ది అని ఇట్లాంటి ఆప్షన్స్ ఉండవు పాజిటివ్ సెంటెన్సెస్‌లో. చూడండి, ఫస్ట్ సెంటెన్స్‌లో అసలు నో అనే ఆప్షనే రాలేదు. ఇంట్రెస్ట్ పోద్ది అనేది అసలు మెన్షన్ చేయలేదు మనం. ఐ ఎంజాయ్ ఫాస్ట్ పేస్డ్ అండ్ టాస్క్ ఓరియంటెడ్ ఎన్వైరన్మెంట్స్. అది చాలా పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. సో మన సెంటెన్స్ పాజిటివ్‌గా ఉండాలంటే దాంట్లో నెగటివిటీ ఉండకూడదు, నో ఉండకూడదు, నాట్ ఉండకూడదు. ఓకే. సో లూజ్ అనేది కూడా నెగటివ్ పాయింటే. సో ఆన్సర్ ఈస్ ఏ. 19. Person's outlook on life usually positive or negative? అది కంప్లీట్ చేయాలి మీరు. లైఫ్ గురించి మన అవుట్లుక్. సో కిరణ్ సి మేడం. ఓకే. సో జయంత్ ఆన్సర్ పెట్టలేదు కానీ అన్మ్యూట్ చేయండి అంటున్నారు. సో ఓకే. కిరణ్ సి, జయంత్ డి.
ఓకే. ఒకసారి జయంత్‌ని అన్‌మ్యూట్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు? జయంత్ ఎస్ సార్. మాట్లాడు జయంత్ మేడం. ఏంటి అన్‌మ్యూట్ చేయమన్నావు? డౌటా? ఎస్ మ్యామ్. చెప్పు. 18th వచ్చిన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అదే 18th క్వెషనా? ఎస్ ఓకే. మ్యామ్. సో, అక్కడ క్వెషన్ ఏంటి? పాజిటివ్‌గా ఐ గెట్ బోర్డ్ క్విక్లీ అనేది చెప్పమన్నారు కదా! ఎస్ మ్యామ్. సో, నువ్వు ఇంటర్వ్యూకెళ్ళి నాకు త్వరగా బోర్ కొట్టేసిద్ది అంటే, బాబు నువ్వు ఇంక జాబ్ ఏం చేస్తావు? నీకు త్వరగా బోర్ కొట్టేస్తే అని చెప్తారు. అంతే ma'am. కదా! సో, అవును దాన్ని మ్యామ్. నువ్వు పాజిటివ్‌గా ఎలా చెప్పాలి? చూడు నువ్వు బి పెట్టావు కదా ఆన్సర్. ఎస్ మ్యామ్. ఇఫ్ ఐ కాంట్ మూవ్ క్విక్లీ ఐ విల్ లూజ్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి మీనింగ్? నాకు ఇంట్రెస్ట్ పోద్ది అనే కదా! ఇంట్రెస్ట్ పోద్ది. నేను ఫాస్ట్ ఏదన్నా నాకు ఫాస్ట్‌గా చెప్పితే ఇంట్రెస్ట్ పోద్ది. అవును. నాకు ఇంట్రెస్ట్ పోయిద్ది అని చెప్పడం నెగెటివ్ సెంటెన్స్. ఇప్పుడే కదా చెప్పాను. మన సెంటెన్స్‌లో నో గాని, నాట్ గాని, పోయిద్ది అని గాని ఒక సెంటెన్స్ చెప్పామంటే అది కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ ఇచ్చిద్ది వినేవాళ్ళకి. ఓకేనా? ఓకే. ఈ అబ్బాయి ఫాస్ట్‌గా చెప్పితే ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ పోద్దట. అని నెగెటివ్ ఇంపాక్ట్ వస్తది. మనకి ఇంట్రెస్ట్ పోయిద్ది అని ఎప్పుడు చెప్పకూడదు ఎవరికీ. ఓకేనా? ఓకే మ్యామ్. అలాగే ఇఫ్ ఐ యామ్ నాట్ ఛాలెంజ్డ్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ కూడా చూడండి నాకు ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ పోయిద్ది, ఇంట్రెస్ట్ రాదు. చూడు కొంచెం నెగటివిటీ యాడ్ అవుతుంది ఈ 2 సెంటెన్సెస్‌లో. చెప్పొచ్చు. ఇలా కూడా చెప్పొచ్చు. బట్ అది కూడా ఉండకుండా పాజిటివ్‌గా చెప్పాలి అంటే ఏ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే. నాకు టాస్క్ ఓరియెంటెడ్ ఎన్వైరన్మెంట్స్ అంటే ఇష్టం అని చెప్తున్నావు. ఇంట్రెస్ట్ పోయిద్ది ఒక పక్కన పెట్టు. నాకీ చాలా టాస్క్ ఓరియెంటెడ్‌గా చేయడం అంటే ఇష్టం అనేది ఒక పక్కన పెట్టు. రెండిట్లో ఏ సెంటెన్స్ బావుంది? వినడానికి పాజిటివ్‌గా ఉంది. ఏ మేడం. ఐ ఎంజాయ్ ఏ ఫాస్ట్. కదా! ఫాస్ట్ పేస్డ్ అండ్ టాస్క్ ఓరియెంటెడ్ ఎన్వైరన్మెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ ఏమనుకుంటాడు? ఓకే. ఈ అబ్బాయికి ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా ఎంజాయ్ చేస్తూ చేస్తాడు అనుకుంటాడు. నువ్వు నాకు ఇంట్రెస్ట్ పోద్ది. నేను గనుక ఫాస్ట్‌గా చేయకపోతే అంటే, ఆహా! అచ్చా! అనుకుంటాడనమాట. వినే వాళ్ళకి నెగెటివ్ వర్డ్ అనేది మన సెంటెన్స్‌లో కనపడకూడదు. సో, ఈ ఓకే మ్యామ్. 3 సెంటెన్స్‌లు కరెక్టే. ఒకే దానికి సంబంధించింది. 3 ఒకే మీనింగ్ ఇస్తున్నాయి. కానీ పాజిటివిటీ ఉంది ఫస్ట్ సెంటెన్స్‌లో. అర్థమైందా? ఓకే మ్యామ్. ఓకే. థాంక్ యూ జయంత్. సో, జయంత్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు గదా! మనం ఏదో ఆన్సర్స్ చెప్తున్నాము చాట్ బాక్స్‌లో. బట్ జయంత్ చూడండి ఇంటరాక్ట్ అయ్యి మరి డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు. సో, ఇప్పటి వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన క్వెషన్స్‌లో మీకేమన్నా డౌట్ ఉండి, మేడం అదే ఎందుకైద్ది, ఇదెందుకు కాదు ఆన్సర్ అనంటే మీరు నాతో గొడవ పెట్టుకోవచ్చు. జయంత్ లాగా. గొడవ కాదులెండి అడగొచ్చు. ఓకే. సో, అడిగితే ఏంటంటే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. మన దీనికి ఆన్సర్ పెట్టారు గదా! చాలా మంది. ఇది చాలా సింపుల్ క్వెషన్. లైఫ్‌ని మనం పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ నెగెటివ్ యాటిట్యూడ్‌తో చూస్తాం గదా! యాటిట్యూడ్ ఏంటి? నథింగ్ బట్ మన మెంటల్ బిహేవియర్. బట్ ఇక్కడ చూడండి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అని ఇస్తారు. సో, మ్యాథ్స్‌లో యాప్టిట్యూడ్ టెస్ట్ అవి ఉంటాయి. సో, యాప్టిట్యూడ్ అనేది లైఫ్‌కి సంబంధించింది గాదు. సో, యాప్టిట్యూడ్ సెకండ్ బి ఏమో మనకి స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చారు. సో, అది కాదు. సి అనేది యాటిట్యూడ్ అది కరెక్ట్. సో, డి అనేది ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే హైట్. సో, దీనికి సంబంధించింది కాదు. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటి? We usually look at our life with positive or negative attitude. సో, ఎందుకు అదే కరెక్ట్ ఆన్సర్? లైఫ్‌కి సంబంధించి మన యాటిట్యూడే గదా! మనకి హెల్ప్ చేసేది. ఓకే. సో, మిగిలినయన్నీ దానికి సూట్ అవ్వవు. ఆల్టిట్యూడ్ అంటే హైట్, యాప్టిట్యూడ్ అంటే రిలేటెడ్ టు రీజనింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఒకటి స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చారు. సో, రైట్ ఆన్సర్ యాటిట్యూడ్. సో, ఇది ఈజీగా గెస్ చేయొచ్చు. అందరూ కూడా సి అని పెట్టారు మేడం. ఓకే. ఒక్కళ్ళు కూడా రాంగ్ పెట్టలేదు గదా! లేదు మేడం. అందరూ కూడా సి పెట్టారు. సో, నెక్స్ట్
వెరీ గుడ్. సింపుల్ క్వెషన్, ఎందుకంటే అర్థమైపోద్ది వాళ్ళకి. 10th లో కూడా ఒక క్వెషన్ వచ్చింది. సంథింగ్. ఓకే. సో 20th క్వెషన్. ఏ స్కిల్ దట్ హ్యాస్ బీన్ డెవలప్డ్. మనం ఒక స్కిల్‌ని డెవలప్ చేసుకునే దాన్ని ఏమంటాం? సో శ్రీదేవి సి మేడం, జయంత్ బి, విజయ్ ఆల్సో బి, హేమ సి. శ్రీదేవి ఒక స్కిల్‌ని డెవలప్ చేసుకోవడాన్ని జాబ్ అంటామా? సో ప్రియాంక డి, సంధ్య డి, సుకన్య కూడా డి మేడం. లెర్నింగ్ స్టైలా స్కిల్ అనేది? కిరణ్ కుమార్ ఏ మేడం, లీలావతి డి. కిరణ్ కెరియర్ పెట్టాడా? సో లీలావతి డి, ధనలక్ష్మి ఏ. ఒక్కళ్ళు కూడా బి పెట్టలేదా? బి ఫర్ బాల్. సార్ ఎవ్వరు బి పెట్టలేదా? లేదు మేడం. అరే అంత టఫ్గా ఉంది ఈ క్వశ్చన్. ఒక స్కిల్ ని మనం డెవలప్ చేసుకున్నాము అంటే అది మన ఎబిలిటీ అయింది, అది మన స్ట్రెంగ్త్ అయింది. ఎందుకు ఇది అందరూ రాంగ్ పెట్టారు? స్కిల్ వల్ల మనకి జాబ్ ఎలా అవుతుంది? స్కిల్ అనేది అది కెరియర్ ఎలా అవుతుంది? ఓకే, కొంచెం సిమిలర్ గా లెర్నింగ్ స్టైల్ అని ఉంది. ఓకే, దాట్స్ ఓకే, సమ్ ఫార్ ఇట్స్ ఓకే, లెర్నింగ్ స్టైల్. బట్ ఒక స్కిల్ మనం డెవలప్ చేసుకున్నామంటే అది మన ఎబిలిటీ అయింది. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఎబిలిటీ. స్కిల్‌ని నేర్చుకుంటున్నాము అంటే అది లెర్నింగ్ స్టైల్ అవ్వచ్చు, కానీ ఒక స్కిల్ డెవలప్ అయింది మనలో అంటే అది ఎబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా 4 ఉన్నాయిలేండి, అయిపోతాయి క్వశ్చన్ పేపర్. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇలా డిస్కస్ చేయడం వల్ల నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ పేపర్ ఇస్తే మనం ఎందుకు ఇలా రాంగ్‌గా థింక్ చేస్తున్నాము, ఇలా కదా ఆలోచించాలని మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎక్కువ చెప్తారు. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ రివైజ్ చేయండి, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ రివైజ్ చేయండి అని. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, వాళ్ళకి ఐఐటి నీట్ వాళ్ళు అవి క్రాక్ చేయాలని చదువుతూ ఉంటారు ఇంటర్‌లో. మాది ఐఐటి నీట్ క్యాంపస్. వాళ్ళకి లాస్ట్ 10 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఇచ్చి రుద్దేస్తా ఉంటారు వాళ్ళని. ఎందుకంటే మనకి వన్స్ ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నామంటే ఒక ఐడియా వస్తుంది. రేపు ఫ్యూచర్‌లో ఏ ఎగ్జామ్ రాయాలి అనుకున్నా మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకొని వెళ్లారు అంటే కంపల్సరీ ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతారు మీరు. అది చాలా మందికి తెలిసిన టెక్నిక్. ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా, ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ అయినా సంథింగ్, ఇంకా మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయినా సరే, 10th ఎగ్జామ్ అయినా, ఇంటర్ అయినా మనం ఏం చేస్తాం, ముందు ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయో రిఫర్ చేసుకుంటాం కదా. సో ఇది ఎందుకు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అంటే ఫ్యూచర్‌లో ఏదైనా అసెస్మెంట్ వస్తే ఈజీగా ఓకే, ఇలా థింక్ చేయాలి, ఇలా థింక్ చేస్తే రైట్ ఆన్సర్ ఇది వస్తుంది అని తెలుసుకోవడానికి. ఓకే, ఇంకా 4 క్వెషన్స్, ఐ థింక్ 5 క్వెషన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ దిస్ క్వెషన్? రికగ్నిషన్ అండ్ రిగార్డ్ ఫర్ వన్ సెల్ఫ్ అండ్ వన్స్ ఎబిలిటీస్. ఒకళ్ళ యొక్క ఎబిలిటీస్‌ని రికగ్నైజ్ చేయడాన్ని, ఓకే, ఇలా చూడండి. పోనీ క్వెషన్, మన యొక్క ఎబిలిటీస్‌ని మనం రికగ్నైజ్ చేస్తున్నాము అంటే ఏంటది? ఓకేనా? సో లాగిన్ అయ్యారా? సో అందరు కూడా సి అని టైప్ చేశారు మేడం. కాన్ఫిడెన్సా? సో అమ్మ వచ్చేసి ఫర్గెట్ పాస్వర్డ్ ఎలా చెప్పాలి? కింద సో విజయ్ ఏ. క్లిక్ చేయండి.
సెల్ఫ్ కాన్సెప్టా? ఈ వర్డ్ ఎప్పుడు వినలేదండి నేను. ఓకే. రాజు కూడా ఏ, ఓకే. సుకన్య డి, సంధ్య బి, జయంత్ బి. ఓకే. సెల్ఫ్ ఎస్టీమ్ ని తెలుగులో ఏమంటాం మనం? సెల్ఫ్ ఎస్టీమ్ ని మనం తెలుగులో ఏమంటాం? నాకు వర్డ్ రావట్లేదు, తెలుగు వర్డ్. ఓకే. సో సెల్ఫ్ ఎస్టీమ్ ని ఐల్ టెక్స్ట్ ఇట్ ఫర్ ఇన్ మై డిక్షనరీ. సెల్ఫ్ ప్రైడ్, దీని తెలుగులో ఏమంటాం? సో దీస్ ఆల్ ఆర్ మై యాప్స్, లెర్నింగ్ యాప్స్. ఓకే, ఫైన్. సెల్ఫ్ ఎస్టీమ్. యా, ఆత్మగౌరవం. యా, తెలుగు వర్డ్ నాకు గుర్తొచ్చింది. ఓకే, ఫైన్. ఇప్పుడు వరకు నాకు గుర్తు రాలేదు ఆత్మగౌరవం అని. సో వెన్ ఐ సర్చ్డ్ ఇట్ ఇన్ తెలుగు ఐ గాట్ ఇట్. యా, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ యూస్ చేస్తాం కదా మన వర్డ్. సో దాని బదులు కొంచెం పాష్గా ఉండే వర్డ్ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్. యా, ఏంటిది? మన యొక్క ఎబిలిటీస్ని మనం రికగ్నైజ్ చేయడం. ఓకే, యా, మనం కాన్ఫిడెంట్గా ఉంటే మన ఎబిలిటీస్ ఏంటో మనం చెప్పగలం. బట్ మనం గుర్తించడాన్ని ఏమంటాం? రికగ్నిషన్ ఆఫ్ వన్స్ ఎబిలిటీ. యా, సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం అంటాం. ఎంతమంది ఈ వర్డ్ తెలుగులో యూస్ చేస్తారు ఐ డోంట్ నో, ఆత్మగౌరవం. బట్ తెలుగులో మీరు యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ ద మీనింగ్. సో మీ తెలుగు టీచర్ని కానీ లేకపోతే ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అసలు ఆత్మగౌరవం అంటే ఏంటి అని అడగండి. రేపు నాకు దీనికి అందరూ ఆన్సర్ చెప్పాలి. ఓకే, సో ద రికగ్నిషన్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ బిలాంగ్స్ టు సెల్ఫ్ ఎస్టీమ్. బట్ తెలుగులో దానికి ఫుల్ మీనింగ్ నాకు మీ తెలుగు టీచర్ని అడుగుతారో లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళని అడుగుతారో, దానికి ఫుల్ మీనింగ్ నాకు రేపు కావాలి, ఆత్మగౌరవం. ఓకే, ఇప్పుడు ఎవరైనా తెలిసినా చెప్పొచ్చు ఆత్మగౌరవం అంటే ఏంటో. సో ఉండండి, ఈ 3-4 క్వశ్చన్స్ అవ్వగానే నేను మీ దగ్గరకు వచ్చి ఇంటరాక్ట్ అవుతాను. ఓకే, సో టిపికల్ వే ఆఫ్ లైఫ్, ఇది అందరూ ఈజీగా పెట్టేస్తారు. సో జయంత్, సంధ్య అందరు కూడా బి మేడం. అరే, బీనా? కిరణ్ మాత్రం ఏ పెట్టారు. ఓకే. సో విజయ్ ఏ, లీలావతి బి, శ్రీదేవి ఏ, జయంత్ బి. వే ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? లైఫ్ స్టైలే కదా, లైఫ్ స్టైల్నే కదా మనం వే ఆఫ్ లైఫ్ అంటాం. మనం ఎలా జీవిస్తున్నాం అనేది మన లైఫ్ స్టైల్ అయింది కదా. సో దానికి ఎందుకు అంత ఆలోచించారు? ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఎథిక్స్, వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, అందుకని వాల్యూస్ పెడితే సరిపోద్ది అనుకున్నారా? వే ఆఫ్ లైఫ్ అంటేనే లైఫ్ స్టైల్. ఓకే, సో ఆన్సర్ ఈస్ లైఫ్ స్టైల్. సో ఇంకా 3 క్వశ్చన్స్ వీటిలో అవజేసేద్దాం. ద కాంబినేషన్ ఆఫ్ యాటిట్యూడ్, వాల్యూస్, ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్ that identify a person. క్వశ్చన్ నేను చెప్తాను, ఆన్సర్స్ మీరు చూడండి. సో జయంత్ డి మేడం. వాల్యూస్, ఇంట్రెస్ట్.
జయంత్ డి. వే ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ కదా. ఓకే, యాటిట్యూడ్, వాల్యూస్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్ మొత్తం కలిపితే ఏమయ్యి? హేమ సి మేడం. వాటిలన్నిటిని బట్టి ఒక పర్సన్ ని ఐడెంటిఫై చేయగలరు. హేమ ఓకే, సి, సుకన్య బి, వెరీ గుడ్. కోటేశ్వరరావు ఏ, రాజు సి, విజయ్ సి. సో సి ఎక్కువ పెట్టారు మేడం. రాజు, విజయ్ అండ్ హేమ. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో పర్సనాలిటీ అంటే ఏమీ లేదు, మన యాటిట్యూడ్, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన వాల్యూస్, మన ఇంట్రెస్ట్, మన బిహేవియర్ మొత్తం కలిపితేనే మన పర్సనాలిటీ డిసైడ్ అయింది. ఓకే, ఇప్పుడు మీ పర్సనాలిటీ నేను ఎలా ఐడెంటిఫై చేయగలను? మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ వాల్యూస్ ఫాలో అవుతున్నారు, మీకు ఏమంటే ఇంట్రెస్ట్, మీ బిహేవియర్ ఎలా ఉంది, దాన్ని బట్టే కదా నేను మీ పర్సనాలిటీ డిసైడ్ చేస్తాను. ఓకే, సో ఆన్సర్ ఈస్ పర్సనాలిటీ. So for 24th question, self-awareness is the knowledge of. ఇది చూద్దాం ఎంతమంది కరెక్ట్ పెడతారు. Self-awareness is the knowledge of. సో లీలావతి సి మేడం. ఓకే, జయంత్ సి, ఓకే, సుకన్య సి, హేమ బి, విజయ్ సి, శ్రీదేవి సి, ఓకే, రాజు సి, ధనలక్ష్మి బి, ఓకే. ప్రియాంక బి మేడం. The right answer is all are correct. ఓకే, సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి? మన గురించి మనం తెలుసుకోవడం కదా. అవేర్నెస్, బీ అవేర్ ఆఫ్ చీటర్స్ అంటాం కదా. అవేర్ అంటే ఏంటి? జాగ్రత్త కలిగి ఉండడం. ఓకే, సో సెల్ఫ్ అవేర్నెస్ ని తెలుగులో ఎలా చెప్పొచ్చు బాబోయ్? సెల్ఫ్ అవేర్నెస్, సో మన గురించి మనం జాగ్రత్తగా ఉండడం, మన గురించి మనం తెలుసుకోవడానికి సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. మన థాట్స్ ఎలా ఉంది, మన క్యారెక్టర్ స్టిక్స్ ఎలా ఉన్నాయి, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ మనం అనలైజ్ చేసుకుంటే అదే సెల్ఫ్ అవేర్నెస్. ఓకే, వీటిలన్నిటి నాలెడ్జ్ మనకి ఉంది అంటే, మన థాట్స్, మన క్యారెక్టరిస్టిక్స్ అండ్ మన ఫీలింగ్స్, ఇవన్నీ మనకు నాలెడ్జ్ ఉంది, మన మీద మనకు కంట్రోల్ ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ అవేర్నెస్. ఓకే, సో ఆల్ ఆర్ కరెక్ట్. ద ఆన్సర్ ఈస్ సి. సో నెక్స్ట్ వన్, a person has a cause and an ideology to fight for achieving the set goal. ఏ పర్సన్ అయితే ఒక గోల్ ని అచీవ్ చేయడానికి ఫైట్ చేస్తాడో ఆ పర్సన్ ని ఏమంటాం? సో జయంత్ బి మేడం, లీలావతి సి, ప్రియాంక బి, ధనలక్ష్మి బి, కిరణ్ కుమార్ డి, సుకన్య బి. చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్ గోల్ కోసం ట్రై చేస్తాడా, ఫైట్ చేస్తాడా? కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కొంతమందికి. ఇంకేమన్నా మంచి ఇది చూడండి మీరు, సెల్ఫ్ డ్రివెన్ కాకుండా, సెల్ఫ్ డిసిప్లిన్డ్ కాకుండా, సెల్ఫ్ కాన్ఫిడెంట్ కాకుండా, సెల్ఫ్ యాక్చువలైజ్డ్. బాగుంది కదా వినడానికి? అంటే రియలైజేషన్, మనం ఏంటో మనం రియలైజ్ అవ్వడం. మనం ఏంటో మనం రియలైజ్ అయితే మనకి రీజన్స్ తెలుస్తుంది, మనకు ఒక ఐడియాలజీ ఉంటుంది మన గోల్ని అచీవ్ చేసుకోవడానికి. సో ఎప్పటికప్పుడు రియలైజ్ అవ్వాలి మనం. సో ఒక పని చేసాము, కాన్ఫిడెంట్ గా ఉన్నవాడు ఏంటి, నేను చేసిందే కరెక్ట్ అంటాడు. అఫ్ కోర్స్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. ఎప్పుడు ఉండాలి? మనం రాంగ్ చేస్తే ఒప్పుకొని రైట్ చేసేంత కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. అలా ఎవరు చేస్తారు? రియలైజ్ అయిన వాడే చేస్తాడు. రాంగ్ చేసిన, అరే నేను కాన్ఫిడెంట్ గా తప్పు చేశాను అని చాలా మంది ఫీల్ అవుతారు. తప్పు చేసుకోవడం చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఓకే, సో అది మన గోల్ ని రీచ్ అవడానికి మనకు ఉపయోగపడదండి కాన్ఫిడెన్స్. అఫ్ కోర్స్ కొంత మేరకు ఉపయోగపడుతుంది, బట్ మనం తప్పు చేసిన మనం రియలైజ్ అవ్వకుండా అదే చేసుకుంటూ వెళ్తుంటే అది చాలా రాంగ్. ఇప్పుడు మనకు ఒక గోల్ ఉందంటే 2 ways లో వెళ్ళొచ్చు, ద రైట్ వే అండ్ ద రాంగ్ వే. కాన్ఫిడెంట్ గా ఉన్నవాడు రాంగ్ వేలో కూడా వెళ్ళిపోతాడు.
బట్ రియలైజ్ అయినవాడు అరే ఇది రాంగ్, ఇలా నేను చేయకూడదు అని ఎవరు రియలైజ్ అవుతారో వాళ్ళే కరెక్ట్ గా వాళ్ళ గోల్ రీచ్ అవుతారు. ఓకే, సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈస్ సెల్ఫ్ యాక్చువలైజ్డ్ పర్సన్. ఓకే, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటుంది, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు రియలైజ్ అవుతారు. మనం తప్పు చేస్తే మనం రియలైజ్ అవ్వట్లేదంటే మనం రాంగ్ వేలో వెళ్తున్నట్టే కదా. సో దీస్ ఆర్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్వశ్చన్స్. నేను మీకు ఒక టాస్క్ ఇచ్చా కదా, ఏదా క్వశ్చన్ ఏది? సెల్ఫ్ ఎస్టీమ్. యా, మన ఎబిలిటీస్ ని రికగ్నైజ్ చేయడాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం కదా. ఓకే, దీని మీనింగ్ కదా మనం తెలుసుకోవాలి అనుకున్నాం. యా, నౌ టెల్ మీ. ఓ మై గాడ్, చాట్ బాక్స్ ఫుల్ అయిపోయింది ఈరోజు. 300 దాకా ఉన్నాయి. ఓకే, సో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్. సో నాకు రేపు చెప్తారా సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మ గౌరవం అంటే ఏంటో? మామూలుగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? రికగ్నిషన్ ఆఫ్ వన్స్ ఎబిలిటీస్. మన ఎబిలిటీస్ ని మనం గుర్తించుకోవడాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటామని. మేడం ఒకసారి వెబ్ క్యామ్స్ ఆన్ చేయమని చెప్తారా? సో ఎవ్రీవన్ వన్స్ టర్న్ ఆన్ యువర్ వెబ్ క్యామ్స్ ప్లీజ్. ఆన్ చేయండి వెబ్ క్యామ్స్. సార్ ఏమన్నా ఫోటో తీసుకుంటారండి మమ్మల్ని? లేదు మేడం. ఓకే, అందరూ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు లుక్ ఎట్ యువర్ ఫేసెస్. క్వశ్చన్ పేపర్ అర్థమైందా? ఆన్సర్స్ మనం డిస్కస్ చేసినప్పుడు. ఓకే, నాడింగ్ యువర్ హెడ్స్. ఓకే, ఫైన్. ఓకే, సో గైస్ క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేసాము. ఎంతమంది రాసుకున్నారు? తెలియని ఆన్సర్స్ రాసుకున్నారా? జస్ట్ విని వదిలేసారా? అదా ఇలా అర్థమైపోతుంది మొహాలు చూస్తే. ఓకే, ఓకే ఫైన్. సో రాసుకునే హ్యాబిట్ అలవాటు చేసుకోండి. రాసుకుంటే మనకి చాలా ఉపయోగం కదా. ఇప్పుడు విన్నామంటే మన మెమరీలో ఉండవు, మనదంత ఫాస్ట్ కాదు కదా, కంప్యూటర్ బ్రెయిన్ అయితే కాదు కదా వన్స్ వింటే అది స్టోర్ అయిపోద్ది అనుకోవడానికి. ఏ స్టూడెంట్కి అంత మెమరీ ఉండదు. యాక్చువల్గా మేము క్వశ్చన్స్ రాయిపోతే ఏదన్నా మా మేడం తిట్టేవాళ్ళు, మీరంతా ఇంటెలిజెన్స్ అమ్మ, రాయకుండా మీకు అలా గుర్తుండిపోతాయా అని. సో మనకి గుర్తుండవు, రాసుకోపోతే మనకి అసలు గుర్తుండవు. సో చూడండి, ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాము, ఎన్ని లాజిక్స్ మాట్లాడుకున్నాము. ఓకే, సో రాసుకోవాలి డెఫినెట్గా. ఓకే, సో ఇప్పుడు రాసుకోకపోతే అట్లీస్ట్ రేపు న్యూ ఇయర్ కదా, రేపు నుంచన్నా రాద్దామా పెన్ను పేపర్ పట్టుకొని. న్యూ ఇయర్ నుంచి ఈరోజు రాసుకోకపోతే రేపు నుంచి ఏం చేయాలి మనం? 2 times బ్రష్ చేయాలి. లైక్ కిరణ్ లాగా ఇంకొకళ్ళు ఎవరు, ప్రియాంక అన్న 2 times పెట్టారు, అందరూ వన్స్ అని పెట్టారు. జయంత్ లాగా నాలాగా ఒకసారి చేయొద్దు. న్యూ ఇయర్ లో 2 times బ్రష్ చేద్దాం. ఓకే ఫైన్. అండ్ రేపటి నుంచి నోట్బుక్ అండ్ పెన్ పెట్టుకొని రాసుకుందాం మనం. ఓకేనా? ఓకే ఫైన్. యాక్చువల్గా నేను ఈరోజు క్లాస్లో డైలీ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకే అనిపించింది నిన్న ఎగ్జామ్ పెట్టి వదిలేస్తే బాగోదు కదా, వాళ్ళకి కొంచెం ఆన్సర్స్ తెలిస్తే నెక్స్ట్ అసెస్మెంట్ ఎప్పుడన్నా రాసినప్పుడు హెల్ప్ అవుతుంది అని నాకే అనిపించి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేశాను. సో బట్ ఆల్మోస్ట్ 1.5 hour మనం క్వశ్చన్ పేపర్ మీద స్పెండ్ చేసేసాము. ఓ పని చేద్దాంలేండి, న్యూ ఇయర్లో స్టార్ట్ చేద్దాము మనం కొత్త టాపిక్, డైలీ యాక్టివిటీస్. ఓకే ఫైన్ సార్. ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేశాను మేడం. ఓకే, సో ఇప్పుడు దాకా ఆన్సర్స్ చాలా యాక్టివ్గా పెట్టారు చాట్ బాక్స్లో. సార్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడానికి లింక్ పెడుతున్నారు చూడండి చాట్ బాక్స్లో. ఓకే, ఆల్రెడీ పోస్ట్ చేసేసారు చాట్ బాక్స్లో. సో అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. ఓకే, అడ్మిషన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే నో ప్రాబ్లం.
ఓకే. మీకేమన్నా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి. చాట్ బాక్స్‌లో పెట్టండి. సార్ ఓకే. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అంతా ఫిల్ చేయండి ఫస్ట్ అందరూ. మనం లాస్ట్‌లో సార్ టైం ఉంటే దిలీప్ సార్ మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలి. నిన్నటి దాని గురించి. స్టార్టింగ్‌లో చెప్పా కదా! డెఫినెట్‌గా మేడం. నో ప్రాబ్లమ్. ఓకే. నౌ వి ఆర్ గివింగ్ యూ ఇనఫ్ టైమ్. మీకు టైం ఇస్తున్నాము. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ టెక్స్ట్ మీ దేర్ ఇన్ చాట్ బాక్స్. జయంత్ ఫిల్ చేస్తున్నావా ఫీడ్‌బ్యాక్ ఫార్మ్? సో తిరుమల, రాజేష్ అండ్ లీలావతి ఈ ముగ్గురు మాత్రం ఫీడ్‌బ్యాక్ ఫిల్ చేశారు మేడం. అప్పుడే ఇంత ఫాస్టా? అంటే నేను ఎప్పుడో షేర్ చేశాను మేడం. హాఫ్ అన్ అవర్ పైన అయింది. ఓకే ఫైన్. సో మిగిలిన వాళ్ళు కూడా ఫిల్ చేయండి ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. రాజు ఐ థింక్ యూ ఆర్ న్యూ. ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ. బట్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇంటరాక్ట్ అవుతాను. ఓకే. ఐ థింక్ రాజు రోజు కనెక్ట్ అవుతున్నాడు కానీ బట్ నేను ఇంటరాక్ట్ అవ్వలా రాజు తోటి ఇంతవరకు. టుడే ఐ విల్ ఇంటరాక్ట్. ఓకే. సో మీన్వైల్ ఫిల్ ద ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. ఓకే. శ్రీదేవి ఫిల్ చేస్తుంది. నో ప్రాబ్లమ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అడ్మిషన్ నెంబర్. అది అలా వదిలేసేయండి. అడ్మిషన్ నెంబర్ లేకపోయినా. రిమైనింగ్ పార్ట్ ఫిల్ చేయండి. సో స్టూడెంట్స్ మీకోసం ఫీడ్‌బ్యాక్ ఫామ్ కూడా అంతా తెలుగులో షేర్ చేయడం జరిగింది. Yeah, some people they don't get it if it is in English. So for them, they created it in Telugu. So once if you completed filling that feedback form, just done అని చెప్పేసి text చేయండి. శ్రీదేవి నిన్న ఎగ్జామ్ సబ్మిట్ చేసావా నువ్వు? మేడం అన్మ్యూట్ చేయమంటారా శ్రీదేవి గారిని? చేయండి సార్. శ్రీదేవి. Wait. Sir will unmute you. At that time you can talk. ఓకే. విజయ్ కంప్లీట్ చేసేసాడు. మేడం యా శ్రీదేవి టెల్ మీ. మేడం నిన్న ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, కట్ అయిపోయింది మేడం. నేను సబ్మిట్ అదే చేయలేదు నువ్వు మేడం. సడన్ గా లెఫ్ట్ అయిపోయావు. నాకు అర్థమైంది సంథింగ్ ఏదన్నా సిగ్నల్ ప్రాబ్లం వచ్చి ఉంటది శ్రీదేవికి అని. ఓకే అందుకే ఫైన్. తర్వాత బ్యాలెన్స్ వేయించాను మేడం, కానీ ఆ లోపు క్లాస్ అయిపోయింది మేడం. ఓకే ఫైన్. సో వి గెట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. బట్ ఈ రోజు క్వశ్చన్ పేపర్ చూసావా? నిన్న క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేసావా చేయలేదా? కొన్ని చేస్తున్నాను మేడం, కట్ అయిపోయింది ఓకే మేడం. కట్ అయిపోయింది. ఓకే ఫైన్. ఎనీవే మనకి ఈ రోజు క్వశ్చన్స్ అన్ని చూస్తాం కదా. ఓకే ఐడియా వచ్చిందా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో? ఎలా ఉంది క్వశ్చన్ పేపర్? అంటే కొన్ని టఫ్ గా ఉన్నాయి, కొన్ని మామూలుగానే ఉన్నాయి మేడం. జనరల్ క్వశ్చన్. ఓకే కొన్ని టఫ్గా ఉన్నాయా? ఉంటాయి మరి క్వశ్చన్ పేపర్ కదా. అన్ని మరి తెలిసినవి ఉంటే మనమే టాపర్స్. ఓకే ఫైన్ శ్రీదేవి.
దిలీప్ సార్ రేపు మనకి క్లాస్ ఉంటదా? జాన్ 1 కదా, మన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. క్లాస్కి వస్తారా? ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు మేడం. యాక్చువల్గా ఏదైనా ఇంటిమేట్ చేస్తే మేము గ్రూప్స్ లోనే మీకు చెప్తాను. ఓకే ఫైన్. రేపు ఎంతమంది క్లాస్కి వస్తారు? అలా చెప్తే ఎవరు రారు మేడం. ఓకే. రేపు ఉందా మీకు అందరికి క్యాంపస్ ఉందా, కాలేజ్ ఉందా? రేపు సెలబ్రేషన్సా కాలేజ్లో? సార్ రాజుని అన్మ్యూట్ చేయండి. నేను అసలు ఇంటరాక్ట్ అవ్వాలా, రాజుతో ఇంటరాక్ట్ అవుతాను. సో మేడం ఒక్క నిమిషం. సో స్టూడెంట్స్ మీ అందరికీ కూడా నేను అన్మ్యూట్ మ్యూట్ అనే ఆప్షన్స్ ఫస్ట్ లోనే మీకు ఇచ్చేసానండి. సో మీరు మీ ఓన్ గా అన్మ్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు యాక్టివేట్ అయిపోతుంది. అది నేను పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఓకేనా? ఫైన్. సో మీరు ఇది అన్మ్యూట్ బెటర్ చేయండి. సార్. రాజు ఒకసారి అన్మ్యూట్ చేయి, స్క్రీన్ మీద క్లిక్ చేసి. అవ్వట్లేదా? జయంత్ నువ్వు ట్రై చేయి, అన్మ్యూట్ అవుతుందేమో. అవుతుందా అవ్వట్లేదా? అవడం లేదా? ఓకే, అవ్వట్లేదంట సార్, మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే. యాక్చువల్లీ ఇందాక జయంత్ కిరణ్ ఒకళ్ళు ఆటోమేటిక్ గా అన్మ్యూట్ చేశారు మేడం, అందుకని. ఓకే సార్, ఇప్పుడు అవ్వట్లేదు అంటున్నారు కదా. నేను కనెక్ట్ చేస్తాను. సో రాజు మేడం. రాజు. ఓకే రాజు మేడం. రాజు, ఐ థింక్ నువ్వు ఒక 2-3 డేస్ నుంచి కనెక్ట్ అవుతున్నావు కదా క్లాస్ లో. అవును మేడం. నిన్న ఎగ్జామ్ రాసావా నువ్వు? మై గాడ్, రాశాను మేడం. రీసౌండ్ వస్తుంది. ఓకే, నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది. ఏంటది, మీ క్లాస్ రూమా? అవును మేడం. రేపు కాలేజ్లో సెలబ్రేషన్స్ ఉన్నాయా మీకు? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ టైంలో? 12 o'clock మేడం. 12కా? మరి క్లాస్కి వస్తారా రేపు? మన వాళ్ళు ఏ టైం అంటే 10 నుంచి స్టార్ట్ చేస్తారు మేడం, 9 నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి క్లాస్ టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి. సో చెప్పు రాజు, రేపు క్లాస్కి వస్తారా 10కి క్లాస్ పెడితే? 9కి బయటికి వెళ్ళి కేక్ అవి తీసుకొచ్చి సెలబ్రేషన్ చేయాలి కదా మేడం. అవును, డెకరేషన్ అన్ని చేయాలి. ఇంకా క్లాస్కి ఏం వస్తాం? ఏంటి మేడం మీరు జాన్ 1 రోజు కూడా క్లాస్ అంటారు? అవన్నీ ఏం లేవు మేడం. ఓకే, పర్లేదు మేడం, అలా అనుకోంలే. లేదు, అందరికీ ఉంటది కదా. అసలు ఈ ఏజ్ లో బాగుంటది. న్యూ ఇయర్ అంటేనే హంగామా చేయడం, గట్టి గట్టిగా అరవడం అందరూ చేస్తారు కదా. నైట్ టైం చూడండి, మనకి నైట్ టైం వచ్చేసేపటికి ఆ బైక్స్ తో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు తిరిగితే తంతారేమోలే, మనకి కొంచెం ఈ కోవిడ్ వల్ల ఇబ్బందిగా ఉంది కదా. ఇప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి లేండి మేడం. అవును సార్. ఓకే, అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడే చెప్పేస్తున్నాను, మళ్ళీ క్లాస్ ఎండింగ్ వరకు ఉంటే అందరూ వెళ్ళిపోతారేమో. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, థ్యాంక్స్ మేడం. నాకు చెప్పరా థ్యాంక్స్ ఏనా? అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం మీకు కూడా. థ్యాంక్ యూ. ఓకే, సో రాజు, నైస్ టాకింగ్ టు యూ యర్. యా, టెల్ మీ. నాకు వాట్సాప్ గ్రూప్ రాలేదు మేడం. ఓకే సార్, ఇప్పుడు షేర్ చేస్తారు. నువ్వు ఫీడ్బ్యాక్ ఫిల్ చేసావా? ఫీడ్బ్యాక్ ఫిల్ చేసావా రాజు? చేశాను మేడం. ఓకే సో సార్, ఈరోజు గ్రేట్ బాయ్స్ మేడం. ఏంటి? ఎందుకో చెప్పమంటారా? చెప్పండి. ఎప్పుడు లేని ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఈ రోజు 11 మెంబర్స్ ఆల్రెడీ ఫిల్ చేశారు. మనోళ్ళు ఈరోజు యాక్టివ్గా ఉన్నారు, రేపు న్యూ ఇయర్ అని. అందుకని చెప్పేసి ఎక్కువ మంది ఫిల్ చేశారు ఫీడ్బ్యాక్ ఫామ్. సో ఒకసారి బాయ్స్ గ్రూప్ అండ్ గర్ల్స్ గ్రూప్ కూడా ఒకసారి షేర్ చేయండి సార్, వాట్సాప్ గ్రూప్. మన వాళ్ళు జాయిన్ అవుతారు. బట్ గ్రూప్స్ లో ఏంటంటే మనం హాయ్ గుడ్ మార్నింగ్ తప్పితే ఏం చెప్పుకోవట్లేదు.
ఏదైనా క్వశ్చన్స్ అడగడము, ఏదన్నా ఇంటరాక్ట్ అవ్వడము చేస్తే గ్రూప్స్‌లో కొంచెం మీకు హెల్ప్ అవుతది. మెటీరియల్ వైస్ గానీ, ఇంకేదన్నా కొత్తవి తెలుసుకోవాలంటే. ఓకే. ఫైన్. హేమ సార్ హేమని ఒకసారి అన్‌మ్యూట్ చేస్తారా? వన్ మినిట్ మేడం, సబ్మిట్ చేస్తున్నాను. ఓకే. నో. సో హేమ ఇంటరాక్ట్ అవ్వండి మేడం తోటి. హేమ వేర్ ఈస్ యువర్ వీడియో యార్? వీడియో కనపడట్లేదు హేమది. ఓకే. హేమ. సో నిన్న ఎగ్జామ్ రాశారు కదా మీరు హేమ? రాయలేదు టీచర్. ఎందుకని? నిన్న మాకు ఎగ్జామ్ ఉంది టీచర్. ఓకే. అందుకని రాయలేదా? టీచర్. ఓకే. ఫైన్. ఈరోజు క్వెషన్ పేపర్ చూసారు కదా? చూసాను టీచర్. ఓకే. ఎలా ఉన్నాయి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ బాగున్నాయా? అర్థమయ్యాయా? అర్థమైంది. ఓకే. ఈసారి అసెస్మెంట్ అంటే మనం ఒక రోజు ముందే అనౌన్స్ చేస్తాము. యాక్చువల్‌గా నిన్న చెప్పకుండా పెట్టాలి అనుకున్నాము ఎగ్జామ్. ఈసారి అనౌన్స్ చేస్తాంలేండి ముందే. ఏదన్నా అసెస్మెంట్ ఉందంటే 1 డే ముందే అనౌన్స్ చేస్తాము. బట్ డోంట్ వరీ, మనకి దీనివల్ల బెనిఫిట్టే గానీ, మనం ఓకే అమ్మో! ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాము అలాంటి భయమేం పెట్టుకోవద్దు. ఓకేనా? ఓకే మ్యామ్. మ్యామ్ నాకు వాట్సాప్ గ్రూప్ అంటే రాలేదు మ్యామ్. సార్ ఇప్పుడు పెడతారు. దిలీప్ సార్ పెడతారు. గర్ల్స్ లింక్ ఒకటి, బాయ్స్ లింక్ ఒకటి పెడతారు. చూడండి. ఓకే. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే జాయిన్ అయిపోవచ్చు వాట్సాప్ గ్రూప్‌లో. ఓకే. ఓకే టీచర్. ఓకే టీచర్. హేమ మీరు అడ్వాన్స్ ఎక్కడి నుంచి? మీరు థ్యాంక్ యూ యార్. విష్ యూ ద సేమ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. థ్యాంక్ యూ అడ్వాన్స్ మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకెవరితో? విజయ్‌తో నేను ఇంటరాక్ట్ అవ్వలేదు ఇంతవరకు. విజయ్ సార్ విజయ్‌ని కూడా అన్‌మ్యూట్ చేస్తారు. హలో మేడం. విజయ్ వేర్ ఈస్ యువర్ వీడియో? ఆన్ చేశాను మేడం. ఓకే. సో విజయ్ మీది కూడా సేమ్ క్యాంపస్, ఇందాక రాజు వాళ్ళ క్యాంపస్ లానే ఉంది. సేమ్ కాలేజా మీరిద్దరు? అవును మేడం, ఒకే కాలేజ్ మేడం. ఓ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారా? ఉన్నా మేడం. ఓకే. గాట్ ఇట్. ఓకే. సో విజయ్ అండ్ రాజు ఆర్ ఫ్రమ్ సేమ్ కాలేజ్. ఏ డిస్ట్రిక్ట్ ఇది? ఇది గుంటూరు మేడం. గుంటూరు. ఓకే. ఫైన్. ఎందుకంటే మీరు రీనేమ్ చేసుకున్నప్పుడు మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా పెట్టండి. మీ కాలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ పెడితే సో విల్ గెట్ ఐడియా. సో విజయ్ ఫ్రమ్ గుంటూరు, రాజు ఫ్రమ్ గుంటూరు అని. ఈ రోజు పెట్టలేదా? ఈ రోజు ఫీడ్బ్యాక్ లో పెట్టాం మేడం. ఓకే. ఫైన్. సో ఫీడ్‌బ్యాక్ నాకు తెలీదు కదా! మనకి ఇప్పుడు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీ నేమ్ పక్కన ఉంటే సో ఐ కెన్ ఐడెంటిఫై యూ. ఎందుకంటే చాలా మంది విజయ్‌లో జాయిన్ అవుతారు కదా! నాకు నేను పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఓకే. విజయ్ ఫ్రమ్ గుంటూరు. ఓకే. సో ఐల్ గెట్ దట్ ఐడియా. సో మనకి జయంత్, కిరణ్ అయితే రోజు వీడియోస్ ఆన్ చేస్తే ఓకే అందరిని గుర్తుపడతానులే. ఆన్ చేస్తాం మేడం రోజు. ఓకే. ఫైన్. సో విజయ్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాడు అయితే. చాలా వరకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి విజయ్ దగ్గర నుంచి. పెట్టాం మేడం కరెక్ట్ ఆన్సర్. ఓకే. వెరీ గుడ్. సో ఐ అప్రిషియేట్ యువర్ వే ఆఫ్ థింకింగ్. చాలా థింకింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువ ఉంది మీకు. పట్టించుకోలేదు మేడం. పట్టించుకోవట్లేదా? బట్ డెఫినెట్లీ అది ఒక రోజు హెల్ప్ అవుతది. వాళ్ళే ఆటోమేటిక్‌గా పట్టించుకుంటారు. ఎవరు పట్టించుకోకపోయినా పర్లేదు మనల్ని. మన ఎబిలిటీస్ మనకి డెఫినెట్‌గా ఒక రోజు ఒక హైట్‌కి తీసుకెళ్తాయి. ఓకే. ఆ నమ్మకంతోనే మేడం ఇప్పుడు చదువుకుంటాను. ఓకే. ఫైన్. జయంత్ అండ్ కిరణ్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. ఓకే. జయంత్ ఓకే. థ్యాంక్ యూ విజయ్. జయంత్ అండ్ కిరణ్ అన్‌మ్యూట్. సార్ ఇద్దరికి ఒకేసారి వస్తదా ఛాన్స్?
వస్తుంది మేడం, నేను జయంతి చేశాను, కిరణ్ కూడా చేస్తున్నాను. ఓకే ఓకే. ఏ జయంత్, క్వశ్చన్ పేపర్ ఎవరు లీక్ చేశారు నీకు ఆన్సర్స్ చెప్పు. ఎవరో తెలియదు మేడం. నేను అడిగినప్పుడు మాత్రమే రాంగ్ ఆన్సర్స్ పెడతావా? మిగిలిన టైం మొత్తం కరెక్ట్ ఆన్సర్స్. ఎవరో చెప్పేసి ఉంటారు. మా ట్రైనర్స్ లో ఎవరైనా అదే రిలేటివ్స్ ఉన్నారా మా వాళ్ళల్లో ఎవరైనా నీకు ఎవరు లేరు మేడం. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? చెప్పండి మేడం. ఆ మేడం కి డౌట్ వచ్చేస్తుందని రాంగ్ పెట్టావు కదా? కాదు మేడం, కావాలని పెట్టాను. ఓకే ఫైన్. సో కిరణ్, ఎస్ మ్యామ్. ఏంటి అలా చూస్తున్నావు, అసలు మాట్లాడలేదు, అన్మ్యూట్ చేసినా సరే. ఎక్కడ ఇంట్లో ఉన్నావా కిరణ్? ఇంట్లోనే ఉన్నా. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టావు నువ్వు? ఏమో మేడం, కౌంట్ చేసుకోలే. ఓకే, 25కి ఎన్ని వస్తాయి సుమారు? 20 కరెక్ట్ పెట్టుంటావా? జయంత్కి అయితే 25లే. 25 అవుట్ ఆఫ్ 25 లీక్ అయింది క్వశ్చన్ పేపర్ జయంత్కి. సో ఎన్ని 20 వస్తాయా కిరణ్? మేడం 25 రావు మేడం. కావాలని అక్కడ కూడా కావాలని 2 రాంగ్ పెట్టుంటాడు జయంత్. 21, 22 వస్తాయి మేడం. ఓకే ఫైన్. యార్ ఐ థింక్ ఈ రోజు తిరుమల రాలేదు అనుకుంటా కదా? రాజశేఖర్ వచ్చాడు. ఓకే, సో ఈ వీళ్ళిద్దరు మిగిలిన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి, కిరణ్ జయంత్ రెగ్యులర్ గా ఉంటారు క్లాస్ లో, అస్సలు మిస్ అవరు. బాగా డిసిప్లిన్ ఎక్కువ ఇద్దరికి. ఓకే, అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కిరణ్ అండ్ జయంత్. సేమ్ టు యు మ్యామ్. మేడం థ్యాంక్ యూ యార్. ఓకే, అండ్ రాజశేఖర్ తో ఇంటరాక్ట్ అవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడేమో, అసలే ఇయర్ ఎండ్ మేడం నేను అసలు స్టార్టింగ్ నుంచి ఉన్నాను అంటాడేమో రాజశేఖర్. రాజశేఖర్ సార్, రాజశేఖర్ ని కూడా అన్మ్యూట్ చేయండి. రాజశేఖర్ చేశారు మేడం, అన్మ్యూట్ చేశాను. ఓకే, పాపం బిజీగా ఉండుంటాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో. ఎస్ మ్యామ్. ఎవరికన్నా తెలుసా రాజశేఖర్ పర్సనల్ గా కిరణ్ నీకు గానీ జయంత్ కి గానీ? తెలియదు మేడం, వాట్సాప్ మాత్రం పులుపు చేస్తాడు మేడం. వాట్సాప్ పెట్టి రోజు గుడ్ మార్నింగ్లు హాయ్లు పెడుతుంటాడు. ఓకే, గ్రూప్ లో కాదు మేడం, మళ్ళీ ప్రైవేట్ గా పెడతానండి. మీకు కూడానా? పాపం నాకెప్పుడు పెట్టలేదులే పాపం ప్రైవేట్ మెసేజెస్, గ్రూప్ లోనే పెడుతుంటాడు. బట్ ఈ హాయ్లు గుడ్ మార్నింగ్లు కంటే మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటే గ్రూప్ లో అందరికి హెల్ప్ అవుతుంది. అసలు యాక్చువల్ గా గ్రూప్ పెట్టిందే అందుకు, మనకి ఈ జూమ్ లింక్స్ ఇవి షేర్ చేసుకోవడానికి అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేసుకోవడానికి అని. మీకు ఏదన్నా నేను ఆ రోజు క్లాస్ లో చెప్పింది ఏదన్నా టాపిక్ మీకు స్లైడ్ కావాలంటే యూ జస్ట్ ఇన్ఫార్మ్ మీ, ఐ షేర్ ఇట్ ఆన్ వాట్సాప్. ఓకే, సో ఏదన్నా టాపిక్ అర్థం కాలేదు సో లైక్ దాట్ వీ క్యాన్ డిస్కస్. అండ్ ఈరోజు కొంచెం త్వరగా వదిలేస్తున్నాను. ఓకే, రాజశేఖర్ తో ఇంటరాక్ట్ అవ్వడం కుదరలేదు. శ్రీదేవి, సుకన్య ఆర్ దేర్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఓకే, దే ఆర్ లీవింగ్ ఐ థింక్. ఓకే, సో ఈరోజు 12 లోపే మనం క్లాస్ ఎండ్ చేస్తున్నాము. ఎట్లాగో మనకి దిలీప్ సార్ కూడా హ్యాపీ, ఎందుకంటే ఫీడ్బ్యాక్స్ ఎలాగో వచ్చేసాయి. దిలీప్ సార్, ఎస్ మేడం. ఫీడ్బ్యాక్స్ ఎలాగో వచ్చేసినాయి కాబట్టి సో క్లాస్ త్వరగా ఎండ్ చేసినా మీకు ప్రాబ్లం లేదు కదా? లేదు మేడం, నో ప్రాబ్లం. ఓకే ఫైన్. సో బాగా సెలబ్రేట్ చేసుకోండి 31st నైట్. బట్ ఎక్కువ గొడవ చేయకండి, బయట సేఫ్ గా ఎంజాయ్ చేయండి, ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. రేపు ఎలాగో మనం క్యాంపస్ లో గొడవ చేస్తాం సెలబ్రేషన్స్ లో కాబట్టి సో మాక్సిమం ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయండి, బయట తిరగండి, పోలీసులు కొడుతున్నారు బయట తిరిగితే ఇప్పుడు. Okay, so enjoy very well and come with New Year resolutions. Okay, then bye everyone, take care.